ట్యూమర్ వచ్చింది అంటారు. ట్యూమర్కి క్యాన్సర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? గడ్డ ఏదన్నా బాడీలో ఫామ్ అయితే ట్యూమర్ అంటారు. ట్యూమర్ క్యాన్ బి క్యాన్సర్, కెన్ నాట్ బి క్యాన్సర్. నేను కెమో తీసుకుంటే క్యాన్సర్ కంటే ముందు నేను చేస్తాను అన్న పుకారం ఉంటుంది సార్. వీ డోంట్ నో ద ట్రూత్. చెప్పండి దాని. నేను ఇంకో పుకారు కూడా విన్నా. కీమోథెరపీ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, నాకు కీమో ఇచ్చారు, మరి పెయిన్ ఏం లేదు, మీరు కీమో ఇచ్చారా లేదా, ఇలా కూడా అడిగారు పేషెంట్. కీమో అంటే ఏం చేస్తారు, ఆ వెళ్ళిన మందు ఎలా పనిచేస్తుంది, టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అసలు క్యాన్సర్ అనేది ఎందుకు పుడుతుంది? డయాబెటీస్ లాంటివి అయితే వంశపారంపరంగా వస్తాయని మాకు తెలుసు. క్యాన్సర్ కూడా అట్లా వస్తుందంటే ఎందుకు సార్? వాట్ ఆర్ ది బేసిస్ ఫర్ దట్? ఆంజెలినా జూలియన్ సెలబ్రిటీ హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు కదా, ఆమెకి BRCA జీన్ మ్యూటేషన్ ఉండిందనమాట. సో ఆ జీన్ ఉన్న వాళ్ళకి ఫీమేల్స్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. మేల్స్లో ఉంటే మాత్రం ప్రాస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్. సేమ్ జీన్ ఇన్ వేరే విధంగా డిఫరెంట్ జెండర్స్ వేరే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్ గారు ఏమైనా మాట్లాడితే మీరు జంక్ తినద్దు, రెడ్ మీట్ తినద్దు, ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ అయితే క్యాన్సర్ వచ్చేస్తుంది, ఇవన్నీ వదిలేయండి సార్. నాకు ఏం తింటే క్యాన్సర్ రాకుండా బతుకుతానని చెప్పండి సార్. క్యాన్సర్ వచ్చేటప్పటికండి మనిషికి డబ్బు ఉందా లేదా, ఫేమస్సా కాదా, నేషనల్ లీడరా కాదా, ఏది చూడదు. ఇట్ కెన్ అటాక్ ఎనీబడి. హలో విద్యార్థులు, హౌ ఇస్ ఎవ్రీబడి? మనం ఇంతకుముందు డాక్టర్ మంజుల గారిని, డాక్టర్ సమత గారిని ఇలా రకరకాలుగా మాట్లాడి వాళ్ళతో డీప్ డైవ్ చేపించి చాలా నేర్చుకున్నాం. అదే ఫ్లోలో ఒక యంగ్ ఆంకాలజిస్ట్ని, ఒక మోడర్న్ ఆంకాలజిస్ట్, లేటెస్ట్ మెథడ్స్, మెడిసిన్స్ తెలిసిన ఆయన సాత్విక్ గారిని 101 ఆఫ్ ఆంకాలజీ క్యాన్సర్ గురించి మాట్లాడి ఆయన బుర్రలో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి లాగాం. మీకు కానీ మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఇట్లాంటి రోగాలు మీకు రాకూడదని మేము కోరుకుంటాం, కానీ వస్తే కనుక ఎలా డీల్ చేయాలో ఈ ఎపిసోడ్ చూడటం వల్ల మీకు బాగా హెల్ప్ అవుతుంది. కీప్ వాచింగ్ ద హెడ్ రాక్ షో. సాత్విక్ గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ టేకింగ్ టైం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఫస్ట్ క్వశ్చన్ సార్, మా ప్రేక్షకులకి, మా విద్యార్థులకి మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఆంకాలజీ ఈ పదాన్ని బ్రేక్ డౌన్ చేసి ఇది గ్రీకా, లాటినా, రెండు మిక్సా, ఇది దీని పుట్టుపూర్వోత్తరాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఎందుకంటే మనం ఏం చేసినా కానీ మనం ఎట్లా చేస్తామంటే 101 ఆఫ్ ఆ సబ్జెక్ట్ మొత్తం వాళ్ళకి అర్థమయ్యి కన్ఫ్యూజ్ కాకుండా, మిత్స్లోకి పడకుండా, పుకార్లకు పడకుండా ఉండేట్టు మనం ఎడ్యుకేషన్ చేస్తాం మన ఛానల్లో. సో అందుకోసం మనం ఆంకాలజీ గురించి మొదలు పెడతాం సార్. రైట్. ఆంకాలజీ అనేది బేసికలీ రెండు వర్డ్స్ని కాంబినేషన్ అనమాట. ఓకే బేసికలీ ఆలజీ అని ఎక్కడన్నా వస్తే మాత్రం ఇట్ స్టడీ. ఓకే బేసికలీ ఏ సబ్జెక్ట్ అయినా స్టడీ చేస్తుంటే ఆలజీ అనే వర్డ్ వస్తుంది. ఓకే సో మెడికల్లో మీరు ఎక్కడ ఆలజీ వచ్చినా ఇట్ హ్యాస్ టు బీ రిలేటెడ్ టు సమ్ ఆర్గన్. బట్ ఆంకో అనేది ఇట్ ఇస్ నాట్ వన్ పర్టికులర్ ఆర్గన్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కాదు, ఇట్ ఈస్ క్యాన్సర్. ఓకే సో క్యాన్సర్ గురించి చేసే స్టడీస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్ ఆంకాలజీ. అండ్ అగైన్ బ్రాంచెస్ వరకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 బ్రాంచెస్, మేజర్గా 3 బ్రాంచెస్. ఓకే సపోర్ట్ బ్రాంచెస్ ఇంకా చాలా ఉంటాయి, Okay. బట్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే 3 బ్రాంచ్లు. ఇఫ్ సర్జన్ ఇస్ హ్యాండ్లింగ్ ద పేషెంట్ అండ్ డూయింగ్ సర్జరీ ఫర్ ద క్యాన్సర్, దాన్ని సర్జికల్ ఆంకాలజీ అంటాం. క్యాన్సర్ స్టడీ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్జరీ అన్నట్టు. అండ్ మెడికేషన్స్ ద్వారా కీమోథెరపీ, ఈ టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనోథెరపీ, వాటి ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు, ఆ డాక్టర్స్ అందరినీ మెడికల్ ఆంకాలజిస్ట్ అంటాం. అంటే వాళ్ళు కొయ్యరు, ఓన్లీ మందులు ఇస్తారు. మందులతోనే కట్ చేయకోకుండా బాగా చేసేవాళ్ళు అనమాట. అండ్ దెన్ ద థర్డ్ సెట్ ఆఫ్ డాక్టర్స్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. సో రేడియోథెరపీ అనేది మన ఎక్స్రేస్ ఉంటాయి కదా, ఎక్స్రే బీమ్స్, అవును. వాటి ద్వారా ట్రీట్ చేసే డాక్టర్స్ అందరినీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద మెనీ సపోర్టివ్ బ్రాంచెస్ ఇన్ ఆంకాలజీ, పేలియేటివ్ కేర్ స్పెషలిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్, సైకో ఆంకాలజిస్ట్, విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బట్ ఇన్ ఇండియా అన్ఫార్చునేట్లీ ఇండియన్స్గా టాబూ ఉంటుంది కదా సైకాలజీ, సైకాట్రిస్ట్ అనేటప్పటికి. సో ఇట్ ఈస్ నాట్ పిక్డ్ అప్ వెరీ మచ్, బట్ దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అని. ఇంకోటి న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని కలిపితే ఇట్ ఇస్ ఇన్ ఆంకాలజీ. ఆంకాలజీ ఇస్ నాట్ వన్ పర్సన్ ఆర్ వన్ డాక్టర్, ఇట్స్ అ టీమ్ ప్రాక్టీస్ అన్నట్టు. అంటే ఒక్క డాక్టరే ఎండ్ టు ఎండ్ చేసి క్యూర్ చేయలేడు, దీంట్లో చాలా సపోర్టింగ్. అవును, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ వేర్ ఎవ్రీవన్ ఇస్ ఇన్వాల్వ్డ్. సార్ మీరేమో మెడికల్ ఆంకాలజిస్ట్,
మామూలుగా మన ఇళ్లల్లో, మన చుట్టాల్లో, మన ఫ్రెండ్స్‌లో డాక్టర్ చదువుతున్నాడు, ఎంబీబీఎస్ చేస్తున్నాడు, లేదా ఎండీ చేస్తున్నాడు, సర్జరీ చదువుతున్నాడు, లేపోతే కార్డియాలజీ చదువుతున్నాడు అని చెప్తారు మనకి. మీరు ఆంకాలజీ ఎందుకు చూజ్ చేసుకున్నారు సార్? ఐ మీన్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ తర్వాత ఇంటర్న్‌షిప్ ఉంటుందనమాట. 1 హౌజీ ఇయర్ హౌజీ అంటారు కదా! హౌజీ ఆ! అంటారు. దాన్ని ఇంటర్న్‌షిప్ ఆర్ హౌజీ. హ్మ్. సో 1 ఇయర్ దట్ ఈస్ వేర్ యూ వర్క్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్. అన్ని బ్రాంచెస్‌లో 1 ఇయర్ పని చేశాక దెన్ యూ గెట్ ఎన్ ఐడియా ఏ బ్రాంచ్ మనకు నచ్చింది హుహు. ఆర్ వేర్ యూ కెన్ ఎక్సెల్, వేర్ యూ కెన్ డూ ద యువర్ బెస్ట్ వర్క్ అనేది ఒక ఐడియా వస్తుంది హ్మ్. ఆఫ్టర్ దట్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మెనీ సెంటర్స్ ఇన్ ఇండియా వేర్ ఇంటర్న్‌షిప్ చేస్తామో అక్కడ ఆంకాలజీ ఉండదు. ఉన్నా కానీ వి డోంట్ గెట్ పోస్టెడ్ దేర్ ఇన్ ఆంకాలజీ. సో ఆ డిపార్ట్మెంట్‌లో మిమ్మల్ని బికాజ్ ఇట్ పంపించారంటారు. వాస్ నెవర్ అ ప్రైమ్ బ్రాంచ్. అంటే ఒక నోషన్ ఉండేది క్యాన్సర్ అంటే ఎలాగో ఇది ఇట్ విల్ బి హ్యావింగ్ అ బ్యాడ్ అవుట్‌కమ్. ఏముందిలే అనేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ పోస్టింగ్ మాకు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఓబీజీ ట్రెడిషనల్. ట్రెడిషనల్ బ్రాంచెస్‌లోనే ఉంటుందన్నమాట. బట్ ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఐ రియలైజ్డ్ అంటే దే ఆర్ ఆల్ ఎక్సలెంట్ బ్రాంచెస్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆఫ్టర్ అ సర్టెన్ పాయింట్ ఆఫ్ అ టైమ్ దట్ దట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ కాంట్ డూ ఎనీథింగ్ మోర్ ఆఫ్టర్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ సర్జరీస్ యూ హావ్ టు డూ. యువర్ ఎంటైర్ లైఫ్ విల్ బి డూయింగ్ దట్ సెట్ ఆఫ్ సర్జరీస్. బట్ ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ప్రొఫెసర్. హి వాస్ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ మైసూర్‌లో అనమాట. హ్మ్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆంకాలజీ పోస్టింగ్ వేయలేదు కదా సార్ మాకు. ఫార్చునేట్‌లీ వి హాడ్ ఎన్ ఆంకాలజీ సెంటర్ దేర్. అఫిలియేటెడ్ సెంటర్ ఉన్నింది. హుహు. మాకెందుకు పోస్టింగ్ వేయలేదు మరి? అన్ని బ్రాంచ్‌లు వేశారు కదా! అక్కడ కూడా వేయొచ్చు కదా! అంటే ఆయన చెప్పడం అంటే ఆ టైంలో నేను ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు ఆంకాలజీకి, రేడియేషన్‌కి పెద్ద టెక్నాలజీ లేదు. హుహు. కీమోథెరపీ మందులు అంటే మహా అంటే ఒక 5-10 మెడిసిన్స్ అంతే. అంతే. ఇంకేం లేవు. సో, ఇప్పుడంత ఫ్యూచర్ లేదు దానికి. అండ్ ఉన్న మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ పేషెంట్స్ ఆర్ ఆల్సో నాట్ వెరీ హ్యాపీ టేకింగ్ ద ట్రీట్మెంట్. అలా స్టేట్‌లో ఉంది ఇప్పుడు హియర్. అండ్ దట్ ఈస్ వై యూజువల్లీ వి డోంట్ పోస్ట్. అక్కడికెళ్ళినా గానీ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ బ్రాంచ్. ఫస్ట్ థింగ్ వాట్ యూ టోల్డ్. హుహు. అండర్‌స్టాండింగ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. మీకున్న పోస్టింగ్ టైమ్‌లో మీకు అర్థం కూడా కాదు. హ్మ్. సో, వాట్ ఈస్ ద పాయింట్ అనేసి. సో, దట్ ఈస్ వేర్ ఐ గాట్ దట్ స్మాల్ ఇగ్నిషన్ అనమాట. వై ఈస్ ఇట్ అ కాంప్లికేటెడ్ బ్రాంచ్? వై కాంట్ ఐ అండర్‌స్టాండ్ ఇట్? So that is where it all started. And then post MBBS, I did radiation oncology హుహు. as my MD. సో, రేడియేషన్ ఆంకాలజీ అంటే కొద్దిగా Uh, చెప్పండి సార్ మాకు. మాకు మీరు గట్టిగా తెలుగులో చెప్పాలి. యాహ్! షూర్. రేడియేషన్ ఆంకాలజీ అంటే బేసికల్లీ రేడియేషన్ ద్వారా క్యాన్సర్ ట్రీట్ చేయడం. ఈ రేడియేషన్ ఎలా వస్తుందంటే ఎక్స్‌రేలు. చాలా చోట్ల కరెంట్ ట్రీట్మెంట్ అంటుంటారు ఓహ్! అవునా? పల్లెటూరులో. బట్ అది కరెంట్ ట్రీట్మెంట్ కాదు. ఎక్స్‌రే ఏదైతే ఉంటుందో రెగ్యులర్ ఎక్స్‌రే కాకుండా ఈ మెషిన్‌లో ఇంకొంచెం హై పవర్ ఎక్స్‌రేస్ వాడతారు. దాంతో యుల్ బర్న్ ద క్యాన్సర్ సెల్స్. అంటే ఎక్స్‌రే బీమ్స్ లాగా పంపిస్తారా? ఎక్స్‌రే బీమ్స్ లాగా పంపిస్తారు. హ్మ్. అది కూడా అండ్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అయితే ఆ బాడీలో ట్యూమర్ ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లో కంటూర్ చేసి హుహు. పక్కనున్న నార్మల్ ఆర్గాన్స్‌కి ఏమి రిస్క్ లేకోకుండా దాన్ని మాత్రమే బర్న్ చేసేటట్టుగా కూడా ట్రీట్ చేయొచ్చు. ఓహో! సో, దట్ ఈస్ ద ఫస్ట్ బ్రాంచ్. అది రేడియేషన్ ఆంకాలజీ 3 ఇయర్స్ చేశాక అండ్ దెన్ అగైన్ ద సేమ్ థింగ్. పోస్ట్ రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ అనేది కూడా ఒకటుంది డీఎం. అండ్ ఎవర్ ఎవాల్వింగ్ ఫీల్డ్. అంటే దేర్ ఈస్ నో సేమ్ థింగ్ లైక్ నేను అన్నీ నేర్చేసుకున్నాను, నాకు అన్నీ వచ్చు హుహు. అని యూ కెన్ నెవర్ టెల్ ఇట్. అలాంటి ఓకే. బ్రాంచ్ ఒకటి ఉంది అంటే దెన్ ఐ థాట్ దిస్ ఇస్ అ బ్రాంచ్ వేర్ యూ విల్ నెవర్ గెట్ బోర్డ్. ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. అండ్ ఉన్నంత కాలం యూఆర్ ఆల్వేస్ ఎ స్టూడెంట్. ఎప్పుడు చదువుతూనే ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ అండ్ దెన్ ఓన్లీ విల్ బీ బెనిఫిటింగ్ ద పేషెంట్. సో, అలాంటి బ్రాంచ్ ఉందని తెలిసిన వెంటనే ఫస్ట్ ఎండీ రేడియేషన్ పాస్ అయిన వెంటనే ఎగ్జామ్ రాసేసాము. రాసేసి మెడికల్ ఆంకాలజీ అండ్ దెన్ దిస్ ఇస్ హౌ సో, ఇట్ ఇది ఈస్. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మళ్ళా ఇంకో పీజీ చేయాలా మీరు? ఇంకో పీజీ స్పెషలైజేషనా ఇది? డీఎం అంటారు. ఓకే. సూపర్ స్పెషాలిటీ అంటారు. ఆర్ యూ కెన్ సే పీహెచ్‌డీ. ఓకే. పీహెచ్‌డీ పీహెచ్‌డీ అనొచ్చు లాగా మీరు. అనొచ్చు. మీరిందాక నాకు రేడియేషన్ ఆంకాలజీ అన్నారు. హ్మ్. అలానే నాకు తెలుసు ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో ఆహ్, మన థైరాయిడ్ క్యాన్సర్స్‌కి హ్మ్. రి అయోడిన్ ఇస్తారు. అవును. అవును. దాంట్లోంచి కూడా సమ్ రేస్ విల్ కమ్ ఐ కెన్ ఇమాజిన్ రైట్? ఇట్ డజంట్ మ్యాజికల్లీ క్యూర్. అది ఏమి ఎళ్ళిపోయి డైరెక్ట్‌గా టార్గెట్ చేయలేదు కదా మీరు ఆ అవును. టాబ్లెట్ మింగితే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? రేడియో యాక్టివ్ ఐరన్ థెరపీ కూడా ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ రేడియేషన్ థెరపీ. కాకపోతే ఎక్స్‌రే బీమ్స్ ద్వారా అక్కడ మనం ట్రీట్ చేయమనమాట. ఆహా! థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ ఏదైతే ఉంటాయో ఇట్ టేక్స్ అప్ లాట్ ఆఫ్ ఐరన్
బాడీలో మనం ఐడిన్ ఇస్తే అక్కడికెళ్ళి కాన్సంట్రేట్ అవుతుంది. సో, అది సో, మెటబలైజ్ అక్కడ ఐడిన్ అవుద్దంటారు మీరు. సో, ఐడిన్‌ని మనం వెపనైజ్ చేస్తాం బై గివింగ్ ఇట్ రేడియేషన్ దిస్ థింగ్. ఐడిన్ 131 రెగ్యులర్ ఐడిన్ కాదు. ఐడిన్ 131 ఉంటుందనమాట. న్యూక్లియర్ న్యూక్లియర్ మెడిసిన్. సో, ఆ మెడిసిన్ ది బేసికలీ డ్రింక్ ఇట్ అనమాట. హుహు. అది తాగితే ఎక్కడైతే థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ ఉంటాయో అక్కడికెళ్ళి కాన్సంట్రేట్ అవుతుంది. సో, అక్కడి నుంచి ఐడిన్ నుంచి వన్స్ రేస్ స్టార్ట్ గెట్టింగ్ ఎమిటెడ్ ఇట్ స్టార్ట్స్ కిల్లింగ్ ద క్యాన్సర్ సెల్స్. అలా. సో, ఆ బేసిక్ రేడియేషన్‌కి ఇది ఇట్స్ టైప్ ఆఫ్ రేడియేషన్ బట్ ద వే ఆఫ్ గివింగ్ ఇట్ ఇస్ డిఫరెంట్. హుహు. అంతే. ఇది న్యూక్లియర్ మెడిసిన్ కిందకొస్తుంది. ఓకే. సో, దెన్ ఆ సిట్యుయేషన్‌లో మనం ఏం చేస్తామంటే, ఒక్కసారి థైరాయిడ్‌కి ఇష్యూ ఉందని తెలిసిన తర్వాత హ్మ్. న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ హ్మ్. లేతే మెడికల్ ఆంకాలజిస్ట్ విల్ రికమెండ్ టు న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటే ఎట్లా అవుద్ది సార్ ఇది ప్రాసెస్? థైరాయిడ్ ఫస్ట్ డయాగ్నోస్ అయిన వెంటనే డైరెక్ట్‌లీ న్యూక్లియర్ మెడిసిన్‌కి వెళ్లరు. హుహు. ఇట్ విల్ బి ఫస్ట్ సర్జికల్ ఇదనమాట. ఓహ్! ఎందుకంటే బల్క్ ఆఫ్ థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది. క్యాన్సర్ వచ్చాక ఫస్ట్ ఇదే సైజ్ పెరుగుతుంది. సో, ఆ పార్ట్ ఫస్ట్ తీసేయాల్సి ఉంటుంది. అది తీసేయలేదనుకోండి హౌ మచ్ ఎవర్ డోస్ వి గివ్ అంతా ఇక్కడే కాన్సంట్రేట్ అవుతా ఉంటుంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీవేర్ సెల్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అక్కడికి డోస్ వెళ్ళదు. ఎందుకంటే అంతా ఇదే తీసేసుకుంటుంది. సో, ఫస్ట్ ఈ పార్ట్ థైరాయిడ్‌ని తీసేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ స్టెప్ సర్జన్ విల్ టేక్ కేర్. అది అయిపోయాక అండ్ నాట్ ఆల్ పేషెంట్స్ విల్ నీడ్ దిస్ రేడియో యాక్టివేషన్ థెరపీ. మళ్ళీ ఆ సర్జరీ అయ్యాక కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్నీ చూసుకుంటారు. హై రిస్క్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు రేడియో యాక్టివ్ నైడింగ్‌కి పంపిస్తారు. అలా లేదు అనుకోండి ఓన్లీ విత్ సర్జరీ కూడా ట్రీట్మెంట్ అయిపోవచ్చు. సారీ సార్, మనం డైరెక్ట్‌గా థైరాయిడ్‌లో జంప్ చేసాం. కొద్దిగా ఒక స్టెప్ వెనక్కి తీసుకుందాం ఇప్పుడు మనం. అసలు క్యాన్సర్ అనేది ఎందుకు పుడుతుంది? ఆహ్, ఏ ఆర్గన్‌లో వస్తుంది గాకుండా, బ్లడ్ సెల్స్‌లో వస్తుంది గాకుండా, ఎందుకొస్తుంది సార్ ఇది? ఎక్కడ? ఏదో మన కాపియర్ మెషిన్‌లో ఇంక్ అయిపోతే తప్పు కాపీలు బయటకొచ్చినట్టు జరుగుతుందా? ఏంటి మాకు కొద్దిగా డీటెయిల్‌గా చెప్పండి. అంటే లైక్ 30-40% క్యాన్సర్స్ ఎందుకొస్తాయనేది వి హావ్ ఆన్సర్స్. ఎందుకొస్తాయనేది హుహు. తెలుసు. హుహు. లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఎక్కువసేపు మనం కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. రెండోది మనం తినే తిండి వల్ల, లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయి బేసికల్లీ ఏది ఈజీగా దొరికితే అది తింటుంటాంగా అదొకటి. రెండోది హార్మోనల్ చేంజెస్ ఉండడం వల్ల. అండ్ అందరికీ తెలిసింది కామన్ కాజ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్ ఈ 2. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పొల్యూషన్ కూడా. సో, ఈ మనకు తెలిసినటివి ఇవి కొన్ని. ఇవి కాకుండా జెనెటికల్‌గా వచ్చేటివి. అంటే వంశపారంపర్యంగా కొంతమందికి ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి. కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా పాస్ ఆన్ అయ్యి వాళ్ళలో కూడా క్యాన్సర్ రావడం ఇలాంటివి. సో, ఇలాంటివి కొన్నైతే 30-40% కేసెస్ వి హావ్ ఆన్సర్స్. ఇంకొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. హుహు. సర్వైకల్ క్యాన్సర్ ఉంది. హెచ్‌పివి అనే వైరస్ ఇన్ఫెక్ట్ అయితే ఎక్కువ కాలం ఆ ఇన్‌ఫ్లమేషన్ వల్ల క్యాన్సర్ కింద మారడం. కొన్ని వైరసెస్ వల్ల లింఫోమా లాంటి క్యాన్సర్‌లు రావడం. ఇంకోటి ఇమ్యూనిటీ తగ్గిందనుకోండి బాడీలో. దానివల్ల కూడా కొన్ని క్యాన్సర్‌లొస్తాయి. సార్కోమాస్, లింఫోమాస్ ఇవన్నీ. సో, విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడుకున్న రిసర్చ్‌కైతే కొన్ని కనుక్కున్నాము. ఆల్మోస్ట్ 1/3 టు 2/3 కేసెస్ కనుక్కున్నాం. బట్ ఇంకా చాలా వరకు కేసెస్ ఎందుకొస్తాయి వి డోంట్ హావ్ ఆన్సర్స్. సో దట్ వి సే ఇట్ ఇస్ ఫేట్. ఎందుకొచ్చిందా వి డు నాట్ నో. బట్ ఇట్ ఈస్ దేర్ వి హావ్ టు ట్రీట్ ఇట్ అంతే. మనకిప్పుడు సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది పెద్ద జబ్బుంది సార్ మన సొసైటీలో ఇప్పుడు. రాగానే గూగుల్ కొట్టేసి, మళ్ళా తర్వాత సింపుల్‌గా మేయో క్లినిక్కో ఏదో వెబ్‌సైట్‌కెళ్ళిపోయి చూసేసుకొని, అబ్బా! నాకు సేమ్ టు సేమ్ ఉంది ఇదంతా. నాకు తెలిసిపోయింది నా జబ్బని ఎళ్ళిపోయి, వెంటనే అవసరమైతే మన దగ్గర హై పోటెంట్ డ్రగ్స్ కూడా డైరెక్ట్‌గా దొరుకుతాయి మనకి. ఎళ్ళిపోయి జనాలు మొదలుపెడతారు. ఇటువంటి సినారియోలో క్యాన్సర్ నాకుంది, లేదా నేను ఒక 45, 50 దాటాను కాబట్టి ఈ 4 టెస్టులు చేపించుకోవాలి. మీ ప్రోటోకాల్స్ జనరల్‌గా ఎలా ఉంటాయి? ప్రివెన్షన్‌కి ఎలా ఉండాలి? మీరు డయాగ్నోసిస్‌లు ఎలా చేస్తారు? 2 విధాలుగా చెప్పండి నాకు. అదే. ఫస్ట్ ప్రివెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రివెన్షన్ వచ్చేటప్పటికి స్క్రీనింగ్ టెస్ట్‌లని కొన్నుంటాయి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ అన్ని క్యాన్సర్‌లకి స్క్రీనింగ్ టెస్ట్‌లు లేవు. ఓహ్! సో, అవునా? కొన్ని క్యాన్సర్‌లకి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి డిటెక్ట్ చేయాలి అంటే ఇట్ హాస్ సర్టెన్ క్రైటీరియా. అంటే ఇన్ని పేషెంట్స్‌ని మనం స్క్రీన్ చేస్తే ఇన్ని క్యాన్సర్‌లు తెలుసుకోగలగాలి. ఆ క్యాన్సర్ తెలుసుకోవడం వల్ల ఆ క్యాన్సర్ రిలేటెడ్ డెత్ తగ్గాలి. అలా తగ్గితేనే అప్పుడు ఆ స్క్రీన్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అనేసి. సో, అలా చేసేటప్పటికి అన్ని క్యాన్సర్‌లకి ఇంకా వి కుడ్ నాట్ ఫైండ్. కామన్‌గా స్క్రీన్ చేసే క్యాన్సర్‌లు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్‌లో. ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్. సో, దీస్ 2 కెన్ బి స్క్రీన్ డిటెక్టెడ్.
మేల్ అదే జెంట్స్ దగ్గరకొచ్చేటప్పటికైతే ఇఫ్ యూ హ్యావ్ స్మోకింగ్ హిస్టరీ, సిగరెట్ ఎక్కువగా తాగుతున్నారు, 30 ఇయర్స్ నుంచి తాగుతున్నారు అలా ఉన్నారనుకోండి, 55 ఇయర్స్ దాటారు, ఇలాంటి క్రైటీరియాలకి సెట్ అవుతూ ఉంటే సీటీ స్కాను చెస్ట్‌ది చేసుకొని చూస్తూ ఉంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది. వాళ్ళకి ఫ్యామిలీలో ఏదో క్యాన్సర్ అట్లా ఉంది అంటే, ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఆ పేషెంట్‌కి ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిందో, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక 10 ఇయర్స్ ముందు నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం ఆ పర్టిక్యులర్ క్యాన్సర్‌కి. బికాజ్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది కంపేర్ టు నార్మల్ పీపుల్‌కి ఉంటుంది అనేసి చెక్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి పేగు క్యాన్సర్ చూసే వాళ్ళకి కొలనోస్కోపీ టెస్ట్ 45 ఇంతకుముందు 55 అలా ఉండేది. మెల్లిగా అది 50కి వచ్చింది. ఇప్పుడు 45 ఇయర్స్ నుంచే చేయించుకోండి అంటున్నాం. బికాజ్ క్యాన్సర్ మెల్లిమెల్లిగా యంగర్ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో దీస్ ఆర్ ఫ్యూ ప్రివెంటివ్ స్ట్రాటజీస్. కొంతమందికి జెనెటిక్ రిస్క్ ఉంది అని బ్లడ్ టెస్ట్‌లో తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళకి ఈ టెస్ట్‌లు ఇంకా ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉంటాం. సో ఇయర్లీ చేయాల్సిన టెస్ట్‌లు 6 మంత్లీ చేస్తాం. అండ్ డాక్టర్ విజిట్స్ ఫ్రీక్వెంట్‌గా 3 మంత్లీ అలా చేసుకుంటూ ఉంటాం అనమాట. డయాగ్నోసిస్‌కొచ్చేటప్పటికి డిపెండ్స్ ఆన్ ఏ సిమ్టమ్‌తో పేషెంట్ వచ్చారు. దగ్గుతో వచ్చారు, బాగా కావట్లేదు, 1 మంత్ అన్ని దగ్గరికెళ్ళి అన్ని మందులు వాడారు. సో, వీల్ థింక్ సంథింగ్ ప్రాబ్లమ్ లంగ్‌లో ఉంది అనేసి విల్ గో ఫర్ ఎ సీటీ చెస్ట్ అలా చూస్తాం. లేదు ఫుడ్ తిన్న వెంటనే తొందరగా కడుపు ఫుల్ అయిపోతుంది. అర్లీ సెటైటీ అంటాం దాన్ని. ఆర్ పెయిన్ బాగా పెరుగుతోంది ఫుడ్ తిన్నాక అంటే సమ్‌వేర్ గ్యాస్ట్రిక్ ఏరియాలో ప్రాబ్లమ్ ఉంది అనేసి దెన్ దానికి తగినట్టు ఎండోస్కోపీ అవన్నీ అడ్వైస్. లేదు మోషనే అవ్వట్లేదు, కాన్‌స్టిపేటెడ్‌గా వచ్చారు. అది పెద్ద పేగులో ప్రాబ్లమ్ ఉంది, కోలాన్‌లో ప్రాబ్లమ్. సో, డిపెండింగ్ పేషెంట్ వచ్చి ఏ సింప్టమ్ చెప్తారో దాన్ని బట్టి వి గో ఫర్ ఎ డయాగ్నోస్టిక్ టెస్ట్. అంతే ఒక టెస్ట్‌తో మొత్తం డయాగ్నోస్ చేసేది అనేది ఉండదు. వి స్టార్ట్ విత్ వాట్ సింప్టమ్ దే ప్రెజెంట్. బేసిక్ ఇన్వెస్టిగేషన్‌తో మొదలుపెట్టి విల్ సీ వేర్ ఇట్ టేక్స్. వేర్ ఇట్ టేక్స్. ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేసి దాన్ని బట్టి కూడా మనం ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకోవాలని చెప్పారు. అట్లాంటి క్యాన్సర్‌లో జెన్యూన్‌గా ఆఫ్టర్ స్పెసిఫిక్ ఏజ్ ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత జీన్ మ్యూటేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారా? ఎందుకు మీరు ఏదో డయాబెటిస్ లాంటివి అయితే వంశపారంపర్యంగా వస్తాయని మాకు తెలుసు. Yeah. క్యాన్సర్ కూడా అట్లా వస్తుందంటే ఎందుకు సార్? వాట్ ఆర్ ది బేసిస్ ఫర్ దట్? అంటే ఆ జెనెటిక్ మ్యుటేషన్ ఆల్రెడీ వాళ్ళలో జనరేషనల్ యాన్సిస్ట్రల్‌గా ఉండిండొచ్చనమాట. హుహు. సో, అది ఒక్కసారి ఉంది అంటే ఇట్ విల్ కీప్ ఆన్ పాసింగ్ టు ద నెక్స్ట్ హుహు. జనరేషన్. సో, అది ఉంది కాబట్టి నౌ వి కెనాట్ మనం అది వచ్చిన మ్యుటేషన్ రివర్స్ చేయలేము. సో, ఆల్రెడీ ఉంది కాబట్టి జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ అది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పేషెంట్స్ హ్యాండ్ ఆర్ డాక్టర్స్ హ్యాండ్. ఉంది కాబట్టి యూ హావ్ టు బి ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్. సో, అదెప్పుడు స్విచ్ ఆన్ అవుతుందో మనకు తెలీదు. అంటే ఇట్స్ ప్రిడిక్ట్ చేయగలుగుతాము. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రకా జీన్స్ అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది యాంజెలినా జోలీకున్న జీన్స్ వచ్చి నాకు తెలీదు బీఆర్‌సీఏ. సార్. చెప్పాలి సార్ మీరు మాకు. యాంజెలినా జోలీ అని సెలబ్రిటీ హాలీవుడ్ అవును. యాక్టర్స్ ఉన్నారు అవును. కదా! ఆమెకి బీఆర్‌సీఏ జీన్ మ్యుటేషన్ ఉన్నిందనమాట. హుహు. సో, ఆ జీన్ ఉన్న వాళ్ళకి ఫీమేల్స్‌కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. అదే జెంట్స్‌లో, మేల్స్‌లో ఉంటే మాత్రం ప్రాస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ జీన్ సేమ్ జీన్ ఇన్ వేరే విధంగా డిఫరెంట్ పనిచేస్తది. జెండర్స్ వేరే వేరే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రిడిక్షన్ ఎలా ఉంటుందంటే బై ద ఏజ్ ఆఫ్ 30-35 రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. హుహు. మెజారిటీ వాళ్ళకి ఆ ఏజ్ నుంచి రిస్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూనే ఉంటుంది. సో, హుహు. ఆ 30-35 ఏజ్ గ్రూప్‌లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ 40% ఉంటే, బై ద టైమ్ దే టర్న్ 60 ఆర్ 65 80% క్యాన్సర్ వచ్చేదానికి ఉంటుందన్నమాట. వావ్! సో, దట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ 100%. హ్మ్. సమ్‌వేర్ ఫ్రమ్ 40తో స్టార్ట్ 80% క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సో, ఆల్రెడీ జీన్ ఉంది. అది ఎప్పుడు క్యాన్సర్ కింద మారుతుందా అనేది ఇట్ టేక్స్ టైమ్. నోబడీ కెన్ ప్రిడిక్ట్ ఎప్పుడనేది. సో, బట్ ఆ ఏజ్ 30-35 నుంచి రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవడం. లేదంటే ప్రివెంటివ్‌గా ముందుగానే సర్జరీ అలాంటివేమైనా చేసుకుంటే దోస్ ఆర్ ద ఏజ్ గ్రూప్స్ యూ నీడ్ టు టార్గెట్. మరి ఈ జీన్ ఉంది మనకని స్పెసిఫిక్‌గా దానికోసం టెస్ట్ చేస్తామా సార్? లేకపోతే జీన్ మ్యాపింగ్ లాంటిది ఏమన్నా జెనరిక్ టెస్ట్ చేపించాలా మనం? అంటే ముందైతే ఫ్యామిలీ హిస్టరీ బట్టి కోలాన్‌కి వేరే జీన్ ఉంటుంది. బ్రెస్ట్‌కి వేరే జీన్ ఉంటుంది. ఇది స్టమక్ క్యాన్సర్స్‌కి వేరే జీన్ ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ దట్ అది ఒక్క జీనే టెస్ట్ చేసేవాళ్ళం. బికాజ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్స్‌పెన్సివ్. చాలా కాస్ట్‌లీగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరగడం వల్ల అండ్ వైడ్ స్ప్రెడ్ యూస్‌లోకి రావడం వల్ల ఒకటే టెస్ట్ ఇట్ విల్ టెస్ట్ ఫర్ మల్టిపుల్ జీన్స్. హుహు. సింపుల్ బ్లడ్ టెస్ట్. హ్మ్. మల్టిపుల్ జీన్స్ టెస్ట్ చేసేస్తుంది. ఒక 2-3 వీక్స్‌లో రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. హుహు. సో, బేస్డ్ ఆన్ దట్ మనం అనుకున్న జీన్ కాకుండా వేరే ఏమైనా జీన్ ఉన్నా కూడా తెలిసిపోతుంది. ఇంతకుముందు వీ హాడ్ టు డూ ఓన్లీ ఆ హిస్టరీ బట్టి ఒకటే జీన్. అవును. ఇప్పుడు అలా కాదు. బ్రాడ్ బేస్డ్ ప్యానెల్‌లో అన్ని జీన్స్ టెస్ట్ చేసేయొచ్చు. సో, జీన్ మ్యాపింగ్ టెస్ట్ అంటారు. ఏమంటారు సార్ దాన్ని? ఒక్కొక్క
ల్యాబ్ ఒక్కొక్క పేరు అంటారు. ఆ! బేసికల్లీ ఎన్‌జీఎస్ అది. నెక్స్ట్ ఓకే. జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా చెక్ చేస్తారు. హుహు. ఎవ్రీ ల్యాబ్ హాస్ ఇట్స్ ఓన్ నేమ్ ఫర్ ఓకే. దట్. ఓకే. మనం ఇప్పుడు దాకా క్యాన్సర్ చుట్టుపక్కల తిరిగాం సార్. చాలా సార్లు మనం ట్యూమర్ వచ్చిందంటారు. ట్యూమర్‌కి, క్యాన్సర్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ట్యూమర్ అనేది బేసికల్లీ ఎనీ అబ్నార్మల్ గ్రోత్. ఒక ఓకే. గడ్డ ఏదన్నా బాడీలో ఫార్మ్ అయితే ట్యూమర్ అంటారు. హ్మ్. ఆ ట్యూమర్ క్యాన్ బి క్యాన్సర్ లేదంటే ట్యూమర్ కెనాట్ బి క్యాన్సర్. అంటే హుహు. బినైన్ ట్యూమర్ అంటే క్యాన్సర్ కాదు. హుహు. అదే మాలిగ్నెంట్ ట్యూమర్ అన్నారనుకోండి అది అవునండి. క్యాన్సర్. ఆహా! సో, ఓన్లీ మాలిగ్నెంట్ ట్యూమర్ అంటే ఇట్ ఈస్ క్యాన్సర్. హుహు. ఇది బినైన్ ట్యూమర్స్ అనేవి సైజ్ పెరుగుతాయి తప్ప బాడీలో వేరే ఆర్గన్స్ స్ప్రెడ్ అయ్యే పొటెన్షియల్ వాళ్ళకుండవు. హుహు. సో, అది మామూలుగా సర్జరీ చేసి తీసేస్తే సరిపోతుందనమాట. ఈ మాలిగ్నెంట్ ట్యూమర్ అనేటప్పటికి అది సైజు పెరుగుతుంది. అలా కాకుండా బాడీలో వేరే ఆర్గన్స్‌కి స్ప్రెడ్ అవుతుంది. హుహు. సో, ఆ పొటెన్షియల్ ఉంటుందనమాట వాటిలికి. సో, మీరు బినైన్‌కి, మాలిగ్నెంట్‌కి మధ్య డిఫరెన్స్ ఎలా చెప్పగలుగుతాం సార్? ఏం టెస్టులు చేస్తారు? సెల్లులో డిఫరెన్స్ ఉంటదా? ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? బేసికలీ బయాప్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అవునండి. బయాప్సీ అంటే ఇదర్ త్రూ స్మాల్ నీడిల్ గడ్డలో నుంచి శాంపిల్ తీసుకోవడం. అప్పుడప్పుడు సర్జికల్‌గానే తీసుకోవాల్సి అవసరం పడుతుందనమాట. సో, ఆ బయాప్సీ టెస్ట్ చేశాక మైక్రోస్కోప్‌లో ఆ శాంపిల్‌ని పెట్టి చూస్తారు. హ్మ్. సో, ఆ హిస్టోపాథాలజీ అంటారు ఆ టెస్ట్ పేరు. హ్మ్. సో, ఆ టెస్ట్‌లో కన్ఫర్మేషన్ వస్తుంది. అది మాలిగ్నెంట్ ట్యూమరా? లేదంటే బినైన్ ట్యూమరా అనేసి. బేస్డ్ ఆన్ సీటీ స్కాన్ గాని, ఎంఆర్ఐ స్కాను, పెట్ సీటీ బట్టి ఒక ఐడియా వస్తుంది గానీ, హ్మ్. కన్ఫర్మేషన్ ఈస్ ఆల్వేస్ బై బయాప్సీ. గోల్డ్ హుహు. స్టాండర్డ్ అది. హుహు. అంటే మన మైక్రోస్కోప్‌లో పెట్టి హిస్టోపాథాలజిస్ట్ చూసినప్పుడు సార్, పాథాలజీ. ఆయనకి సెల్ స్ట్రక్చర్ వేరే ఉంటదా? క్యాన్సర్ సెల్‌కి వర్సస్ నార్మల్ సెల్? అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక సెల్ తీసుకున్నప్పుడు బేస్మెంట్ మెంబ్రేన్ ఒకటుంటుంది. ఆ! అంటే దట్ ఈస్ ద బౌండరీ ఫర్ దట్ సెల్. ఆ బౌండరీ ఆ లోపల ఉన్న సెల్స్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ దట్ బౌండరీ. హ్మ్. ఈ క్యాన్సర్ సెల్ ఆ బౌండరీ క్రాస్ అయ్యి కూడా గ్రో అయ్యి బయటికెళ్తుంది అంటే అబ్నార్మల్‌గా గ్రో అయ్యి బౌండరీని కూడా బ్రీచ్ చేసింది. ఇది ఇంకా ఎక్కడికన్నా వెళ్తుంది బాడీలో అనేసి. హుహు. సో, ఇట్ ఈస్ వెరీ బేసిక్ వే ఐయామ్ టెల్లింగ్. హ్మ్. ఇంకా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్ ఆ బేస్మెంట్ మెంబ్రేన్ బౌండరీ బ్రీచ్ అయింది అంటే అది క్యాన్సర్ అనేసి హిల్ బి ఏబుల్ టు టెల్. హుహు. సో, డాక్టర్ గారు, మనకి ఫేమస్ పర్సనాలిటీస్‌కి చాలా మందికి క్యాన్సర్‌లొస్తాయి. దే కైండ్ ఆఫ్ గో ఇంటూ హైడింగ్ ఇన్ వన్ స్టేజ్ ఆర్ అదర్. మనం స్టీవ్ జాబ్స్ గారి కేస్ తీసుకున్నాం. వాట్ వాస్ ఆయన క్యాన్సర్ ఏంటి? ఏమన్నా తప్పులు జరిగినాయంటారా? వాటెవర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీకు నాకు యాక్సెస్ ఉండదనుకోండి రియల్ రిపోర్ట్స్‌కి. అంత డబ్బులున్న మనిషి, అంత ఫేమస్ మనిషి, అయినా గాని క్యాన్సర్‌కి బలయ్యాడాయన. క్యాన్సర్ వచ్చేటప్పటికండి ఇది మనిషికి డబ్బుందా? లేదా? హ్మ్. ఫేమస్సా? కాదా? హ్మ్. పవర్‌ఫుల్ వెరీ బిగ్ పొలిటీషియన్ నేషనల్ లీడరా? కాదా? హ్మ్. ఏది చూడదు. హ్మ్. ఇట్ కెన్ అటాక్ ఎనీబడీ అండ్ ఎవరికొచ్చినా ఇట్ ఫాలోస్ ద సేమ్ కోర్స్. హ్మ్. అది ఎలా అయితే దాని న్యాచురల్ హిస్టరీ ఉంటుందో అది ఎవరికొచ్చినా అలాగే ఉంటుంది. స్టీవ్ జాబ్స్‌కొచ్చిన క్యాన్సర్ టు మై నాలెడ్జ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనమాట. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో మళ్ళీ రకాలుంటాయి. హుహు. ఒకటి అడినోకార్సినోమా అని ఒక రకం ఉంటుంది. విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. స్టేజ్ 1 ఉన్నా గానీ ఔట్‌కమ్స్ కొంచెం హుహు. బ్యాడ్‌గానే ఉంటాయి. హ్మ్. ఇంకోటి న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అని ఉంటుంది. హుహు. ఈ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ కొంచెం మంచి రకమే. అంటే వీటితో అయితే కొన్ని ఇయర్స్ అయినా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హుహు. సో, మోస్ట్‌లీ ఆయనకొచ్చింది న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి చాలా ఇయర్స్ ఉంది ఇది క్యాన్సర్ అని మీడియాలో రావడం ఇవన్నీ జరిగాయన్నమాట. సో, అడినోకార్సినోమా వచ్చేటప్పటికి 4 స్టేజ్‌లో ఉంటుంది. హుహు. స్టేజ్ 1, 2, 3, 4 అని. స్టేజ్ 1, 2, 3 అంటే ట్రీట్మెంట్ క్యూరేటివ్ ఇంటెంట్‌తో ఇవ్వచ్చు. హుహు. స్టేజ్ 4 వచ్చేటప్పటికి దేర్ ఇస్ నో క్యూర్. పాలియేటివ్ అంటారింక. ఆ! ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా, కీమో ఇచ్చినా దానికి పాలియేటివ్ అప్రోచ్ కిందే వాడతాం అనమాట. అండ్ స్టేజ్ 4 ప్యాంక్రియాట్ వచ్చేటప్పటికి సర్వైవల్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్. హ్మ్. వెరీ ఫ్యూ లక్కీ పీపుల్ ఎవరన్నా ఉంటే 1 ఇయర్ క్రాస్ అవుతారు గానీ, మెజారిటీ వాళ్ళు ఇంతలోనే ఉంటారు. ఆన్ ద అదర్స్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వచ్చేటప్పటికి వాటిలో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. 1ఆ, 2ఆ, 3ఆ లేదంటే అది కూడా ఒక కార్సినోమా అనేసి. హ్మ్. ఒకవేళ కార్సినోమా అంటే దట్స్ ఆల్సో బ్యాడ్. అది కూడా 6 మంత్స్ టు 1 ఇయరే ఉంటుంది. బట్ ఈ గ్రేడింగ్‌లో వచ్చాయనుకోండి ట్యూమర్ గ్రేడ్ 1, 2, 3 ఇలాంటివి దే లివ్ ఫర్ మెనీ ఇయర్స్. స్టేజ్ 1 అంటే ఇంకా ట్రీట్మెంట్ అయితే ఆల్మోస్ట్ 90% ఇంక తిరిగి రాదని ఉండొచ్చనమాట. స్టేజ్ 4 అన్నా గాని దే కెన్ లివ్ ఫర్ 3, 4 ఇయర్స్ ఆర్ ఈవెన్ బియాండ్ దట్. జస్ట్ విత్ హార్మోన్ ఇంజెక్షన్స్. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. ఆయనకి ఈ రెండిట్లో ఏదొచ్చిందా అనేది ఐయామ్ నాట్ ష్యూర్. బట్ పాంక్రియాటిక్ క్యాన్సర్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే 90% అడినోకార్సినోమా ఈ బ్యాడ్ రకం చెప్పానే ఇవే ఉంటాయి. ఈ మంచి రకం న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనేది చాలా తక్కువ 10% కేసెస్‌లోనే ఉంటాయి. మరి ప్యాంక్రియాస్‌ని మనం యాంప్యుటేట్ చేసేస్తారు ఎర్లీ స్టేజ్‌లోనే?
ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ అయితే ఆ! మనం సర్జరీ చేసి తీసేయొచ్చు. అవును. ఆ ప్యాంక్రియాటిక్ సర్జరీ గూడా చాలా మేజర్ సర్జరీ. హుహు. పిప్పుల్ సర్జరీ అంటారు ఆ హ్మ్. సర్జరీ పేరు. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 5 ఆర్ 6 అవర్స్ సర్జరీ ఉంటుంది. అబ్బా! ఆహా! పోస్ట్ ఆపరేటివ్‌లీ పేషెంట్ రికవర్ అవ్వడానికి 1 వీక్ దాకా హాస్పిటల్‌లోనే ఉండాల్సుంటుంది. ఆ తర్వాత కూడా ఫుల్ రికవరీ అవ్వడానికి ఒక 1-2 మంత్స్ అట్లా ఈజీగా టైం పెద్ద పడుతుందన్నమాట. ఇట్స్ ఆపరేషన్. ఓకే. ఈవెన్ ఫర్ స్టేజ్ 1 అయినా పెద్ద ఆ స్టేజ్ 1, 2, 3 అయినా అదే ఆపరేషన్. హుహు. సో, ఏదైనా పెద్ద ఆపరేషనే ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే స్టేజ్ 1 ట్యూమర్స్ కూడా రికరెన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. మనం హుహు. సర్జరీ ఇవన్నీ చేస్తాము. హ్మ్. బట్ అరౌండ్ 30-40% కేసెస్‌లో మళ్ళీ ఆ క్యాన్సర్ తిరిగి వస్తూ ఉంటుంది. మనం ఆర్గానే తీసేసినా గాని ఇంక మళ్ళీ ట్యూమర్ రావడానికి మళ్ళీ ఛాన్స్ ట్యూమర్ ఉంటదా సార్? ఉంటుంది. ఎందుకంటే ఆ ప్యాంక్రియాటిక్‌లో మనకి స్కాన్‌ల ద్వారా గాని, ఎలా అయినా గాని గడ్డ కనిపించిందనుకోండి, అదొక మైక్రోస్కోపిక్ సెల్ మల్టిప్లై అయ్యి మన కంటికి కనిపించే సైజ్‌కొచ్చింటుంది. సో, మన కంటికి కనిపించే సైజ్‌కి అక్కడ ప్యాంక్రియాస్‌లో ఉంది. బట్ దానికన్నా ముందే మైక్రోస్కోపిక్‌గా బ్లడ్ ద్వారా ఎక్కడికన్నా స్ప్రెడ్ అయిపోయుండొచ్చు బాడీలో. మేబీ అది ఇంకా సైజ్ పెరిగి మనకు కనపడే సైజ్‌కి రాలేదు. సో, మనం ప్యాంక్రియాస్‌లోనే ఉంది అనుకుని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఫ్యూచర్‌లో ఆ మైక్రోస్కోపిక్‌గా లివర్‌కి గాని, లంగ్‌కి గాని స్ప్రెడ్ అయిన సెల్ మల్టిప్లై అయ్యి పెద్దగా అయింది. స్కాన్‌లో కనపడిందనుకోండి. అప్పుడు క్యాన్సర్ తిరిగొచ్చింది అంటాం. సో, ఇది ప్యాంక్రియాస్‌కే కాదు. ఇట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీ క్యాన్సర్ అనమాట. ప్యాంక్రియాస్ మనం సర్జరీ చేసి యాంపిటేట్ చేస్తే సార్ మనం ఈ సీరియస్‌గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అయన్నీ తీసుకోవాల్సొస్తది కదా! ప్యాంక్రియాస్ ఆ! అండ్ అంటే డిపెండింగ్ ఎంత ప్యాంక్రియాస్ తీసేసారనేది. హ్మ్. అండ్ ఇంకొకటి చాలామందికి షుగర్ డయాగ్నోసిస్ అయిన ఫస్ట్ 1-2 ఇయర్స్‌లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా డయాగ్నోస్ అవ్వచ్చు. హుహు. సో, క్యాన్సర్ ముందే ఉనింటుంది. వి హ్మ్. నాట్ నో. డయాబెటిస్ ఒక్కటి డయాగ్నోస్ అయ్యుంటుంది. ఆఫ్టర్ థట్ వితిన్ ఇయర్ ఆర్ 2 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, క్యాన్సర్ ఇట్‌సెల్ఫ్ కెన్ డామేజ్ ద ప్యాంక్రియాస్ అండ్ అది డయాబెటిస్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. ఓహ్! మనం ముందు చూసిన సింప్టమ్ ఇది. సింప్టమ్ ఇది. కానీ దాని నిజంగా ఉన్న కారణం ఇది. కారణం ఇది అనేసి. ఆహా! బట్ అవి తక్కువ కేసెస్‌లోనే ఉంటాయిలే. ఎందుకంటే డయాబెటిస్ ఆల్మోస్ట్ ఇండియాలో ఇట్ ఈస్ బికమ్ పర్వేసివే ఉంది. ఆ! అన్ని అందరికి. అందరికీ క్యాన్సర్‌లు అయితే ఉండవు. ఆ! బట్ ఇలా కూడా ప్రెజెంట్ అయ్యేవి కేసెస్ ఉంటాయి. హుహు. అండ్ ఇంకోటి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ప్యాంక్రియాటిక్స్ నుంచి వచ్చే కొన్ని ఎంజైమ్స్ మనం రెగ్యులర్‌గా తినే ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో, ఓవరాల్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే బాగా ఎఫెక్ట్ అవుతుంది హుహు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్‌లో. హుహు. సో, నెక్స్ట్ మనం ఇంకోటి ఇండియాలో జనరల్‌గా వింటా ఉంటాం. స్పెషల్‌గా సెలబ్రిటీస్‌కి సార్. బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని అంటా ఉంటారు. మీ టెక్నికల్ టర్మ్ ఏంటి బ్లడ్ క్యాన్సర్‌కి? అది మీరిప్పుడు దాకా చెప్పిన డీటెయిల్స్ చూస్తుంటే అది ఒక్కటి కాదు పలు విధాలుగా కనపడుతదని అనుకుంటున్నాను. బట్ దాని మీద కొద్దిగా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. బ్లడ్ క్యాన్సర్ అనేది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టెర్మినాలజీ అనమాట. హుహు. దాని లోపల మళ్ళీ చాలా బ్రాంచెస్ ఉంటాయి. హ్మ్. బ్రాడ్‌గా మాట్లాడుకుంటే ఒకటి లుకీమియా అంటాము. హ్మ్. ఇంకోటి లింఫోమా అంటాము. హుహు. చాలామంది బ్లడ్ క్యాన్సర్ అనేటప్పటికి ఆ లుకీమియానే బాగా హైలైట్ అవుతుంటుంది. హ్మ్. ఎందుకంటే దట్ ఈస్ ద మోర్ సీరియస్ అమాంగ్ ద 2. హుహు. లింఫోమా చాలా వరకు సర్వైవర్స్ ఉంటారు కాబట్టి అంతగా భయంగా ఫీల్ అవ్వరు. ఓకే. ఎక్కువ లుకీమియా హైలైట్ ఎందుకు అవుతుందంటే దానివల్ల భయం. హుహు. అది సర్వైవ్ అవ్వరు, చనిపోతారు అని భయం ఉంటుంది హ్మ్. కాబట్టి. బట్ లుకీమియాలో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. హుహు. అక్యూట్ లుకీమియా లేదంటే క్రానిక్ లుకీమియా అని 2 టైప్స్ అంటాం. హుహు. బేసికల్లీ అక్యూట్ లుకీమియా అని ఎందుకంటాము అంటే ఆ సెల్స్ ఏదైతే ఉంటాయో చాలా ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతాయి. హుహు. సో, ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతాయి కాబట్టి బాడీకి డ్యామేజ్ కూడా ఫాస్ట్‌గా చేసే ఛాన్స్ ఉంటుంది. హుహు. దట్ ఈస్ అక్యూట్. ఇట్ ఈస్ ఇంగ్లీష్ టర్మ్. హ్మ్. క్రానిక్ అనేది స్లో. హుహు. ఏదైనా స్లో గ్రోయింగ్ అనేసి. క్రానిక్ లుకీమియాలో వచ్చేటప్పటికి సెల్స్ స్లోగా మల్టిప్లై అవుతాయి. సో, బాడీని డ్యామేజ్ చేసే ఛాన్స్ కూడా స్లోగా ఉంటుంది అనేసి. హుహు. సో, మనకి భయపడే లుకీమియాస్ అంటే అక్యూట్ లుకీమియాస్. ఎందుకంటే దోస్ ఆర్ ద అగ్రెసివ్ వన్స్. హుహు. ఫాస్ట్‌గా గ్రో అవుతుందంటే అగ్రెసివ్‌గా ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా అంతే అగ్రెసివ్‌గా ఉంటుంది. హుహు. కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. బట్ దాని నుంచి కూడా సర్వైవ్ అవుతారు. హుహు. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ చిన్న పిల్లల్లో ఈ అక్యూట్ లుకీమియాస్, బీఏఎల్ఎల్ మళ్ళీ అక్యూట్‌లో బీఏఎల్ఎల్, టీఏఎల్ఎల్ అని ఉంటుంది. హ్మ్. టీఏఎల్ఎల్‌లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. బీఏఎల్ఎల్‌లో డివిజన్స్ ఉంటాయి. బీఏఎల్ఎల్ దాంట్లో కొంచెం మంచి రకం. హుహు. పిల్లల్లో 2 ఇయర్స్, 10 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో వస్తే ఆల్మోస్ట్ 90% సర్వైవల్ రేట్. హుహు. అలా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ క్రోనిక్ లుకీమియాస్ చాలా మంది మాట్లాడరనమాట. హుహు. ఇవి ఇంకా కామన్. అక్యూట్ లుకీమియా ఎంత కామనో క్రోనిక్ లుకీమియాస్ కూడా కామన్‌గానే ఉంటాయి. హుహు. వీటిలో మళ్ళీ సీఎంఎల్ అనేసి ఒకటి, సీఎల్ఎల్ అనేసి ఇంకొకటి ఈ 2 రకాలుంటాయి. బోత్ ఆఫ్ దెమ్ ఎలా ఉంటుందంటే ఒకదానికే అయితే సింప్టమ్ ఉన్నంత వరకు సింప్టమ్ రానంత వరకు ట్రీట్మెంటే అవసరం లేదు. హుహు. ఇంకో దానికి జస్ట్ ఒక టాబ్లెట్‌తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. హుహు. సో, దే ఆర్ సో ఈజీ టు ట్రీట్. పేషెంట్ కూడా చాలా ఈజీగా ట్రీట్మెంట్ తీసుకునేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ డే టు డే యాక్టివిటీస్ అన్నీ మెయింటైన్ చేసుకునేలాగా ఉంటాయి. బట్ ఇలాంటి క్యాన్సర్‌లు కూడా ఉన్నాయనేది ఇవెప్పుడు హైలైట్ అవ్వవు. ఆల్వేస్ ద బ్యాడ్ గెట్స్ హైలైటెడ్ మోర్. దట్ ఈస్ ద అన్‌ఫార్చునేట్ థింగ్ అనమాట. సో, ఆల్వేస్ బ్లడ్ క్యాన్సర్ అన్న వెంటనే దిస్ డెత్ సెంటెన్స్, ఎండ్ ఆఫ్ ద రోడ్ మనం ట్రైయే చేయకూడదు ఇంకా వేస్ట్ ఇంట్లోనే ఉండాలి హ్మ్. అనే నోషన్ ఇట్స్ ఎ కంప్లీట్‌లీ రాంగ్ నోషన్.
బికాస్ లుకీమియాలోనే 50% లుకీమియాస్ మంచిగున్నాయి. హుహు. ఓన్లీ 50% ఆర్ ద బ్యాడ్ వన్స్. సో, ఇఫ్ యూ ఆర్ ఇన్ ద గుడ్ కేటగరీ యూ కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. హ్మ్. ఎందుకు ఆ ఛాన్స్ వదులుకోవడం అనేది. హ్మ్. ఇంకో లింఫోమాస్‌కొచ్చేటప్పటికైతే 80-90% లింఫోమాస్ ఆర్ ద గుడ్ లింఫోమాస్ ఓన్లీ. హుహు. అగ్రెసివ్ లింఫోమాస్ కొంచెం రేర్‌గానే ఉంటాయి. హుహు. ఎస్పెషల్లీ ఇండియాలో ఇంకా తక్కువ. ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో తక్కువ. సో, ఈ మంచి రకం లింఫోమాలు మోస్ట్ ఆఫ్ దెమ్ 6 సైకిల్సో, 8 సైకిల్సో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ పెడితే దే ఆర్ కంప్లీట్‌లీ క్యూర్డ్. ఆ ట్రీట్మెంట్ కూడా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. డే కేర్‌లోనే అయిపోతుంటాయి ట్రీట్మెంట్. అంటే కంటిన్యూస్ హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా మార్నింగ్ వస్తారు. ఈవినింగ్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. దే కెన్ గో బ్యాక్ అండ్ స్లీప్ ఎట్ దేర్ హోమ్ పీస్‌ఫుల్లీ. హుహు. సో, మీరిప్పుడు బ్లడ్ క్యాన్సర్‌లో 2 కేటగిరీలు చెప్పారు సార్. లింఫోమాసు అండ్ లుకేమియాస్. దాంట్లో ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సార్? ఎక్కడి నుంచి మొదలవుద్ది? మీరు ఎట్లా డిటెక్ట్ చేస్తారు దాన్ని? లింఫోమాస్ ఫస్ట్ లింఫోమాస్ గురించి ఆ! డిస్కస్ చేసాక తర్వాత లుకీమియాస్‌లోకెళ్దాం. లింఫోమాస్ వచ్చేటప్పటికి అది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సరే. హుహు. కాకపోతే దాంట్లో ఆ బ్లడ్ అది క్యాన్సర్ సెల్ ఏదైతే ఉందో అది లింఫ్ నోడ్స్‌లో ఉండి అక్కడ మల్టిప్లై సైజ్ పెరుగుతుంది. లింఫ్ నోడ్స్ ఏంటో చెప్పండి సార్ మాకు? లింఫ్ నోడ్ అనేది బాడీలో న్యాచురల్‌గా ఉన్న పార్టే అనమాట. హుహు. అంటే ఈ లంగ్, హార్ట్, లివర్ లాగా దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకోము. హుహు. ఎందుకంటే లింఫ్ నోడ్ పని ఏంటంటే బేసికలీ బాడీలో లింఫ్ బ్లడ్ సప్లై ఒకటుంటుంది. మనకి బ్లడ్ వెసల్స్‌లో కనపడేంత బ్లడ్ ఉంటుందనమాట. సో, ఆల్ ద సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే డర్ట్ అక్యుములేషన్ ఏదైతే ఉంటుందో ఆ లింఫ్ ద్వారా మళ్ళీ రీసర్క్యులేట్ బాడీలో అవుతూ ఉంటుంది. సో, అది అంతా ఈ లింఫ్ నోడ్స్‌కి ఎళ్తాయి. సో, ఆ లింఫ్ నోడ్స్‌లో ఉన్న సెల్స్ మేజర్‌గా మనకి హెల్ప్ అయ్యేదేంటంటే ఇమ్యూనిటీ కోసం. ఎనీ ఫారెన్ బాక్టీరియా ఏమైనా వచ్చినా గానీ, వైరస్ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ, ఇక్కడి నుంచి ఇమ్యూన్ సెల్స్ ఎళ్లి ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, అలా ఈ ఇది మన బ్లడ్ సెల్స్ కూడా ఈ లింఫ్ నోడ్స్‌లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో, అలా ఆ లింఫ్ నోడ్‌లో ఉన్న సెల్లు అబ్‌నార్మల్‌గా మారి అది సైజ్ పెరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని లింఫోమా అంటాం. సో, పేరుకి బ్లడ్ క్యాన్సర్ అయినా గానీ మనకి సాలిడ్ ఆర్గాన్ లాగా గడ్డలాగా ఫార్మ్ అయ్యి కనపడుతూ ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ లింఫోమా పేషెంట్స్ హాస్పిటల్‌కొచ్చేది ఎలా అంటే, ఈ నెక్ రీజియన్‌లో గడ్డలాగా ఫార్మ్ అవ్వడం, స్వెల్లింగ్స్ ఉంటాయి. మల్టిపుల్ స్వెల్లింగ్స్. లేకపోతే ఆర్మ్ పిట్స్‌లో స్వెల్లింగ్స్ ఉండడం, లేదంటే ఇంగ్వైనల్ రీజియన్‌లో స్వెల్లింగ్ ఉండడం. ఇలాంటి సింప్టమ్స్‌తో వస్తుంటారు. అప్పుడప్పుడు ఫీవర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2, 3 మంత్స్ ఫీవర్ మందులు వాడుతున్నా తగ్గట్లేదు. ఎస్పెషల్లీ నైట్ టైమ్ ఉంటుంది ఈ ఫీవర్. అండ్ లాట్ ఆఫ్ స్వెట్టింగ్ ఆ ఫీవర్ వల్ల. ఇలాంటి సింప్టమ్స్. ఇంకోటి వెయిట్ బాగా తగ్గిపోతూ ఉంటారు. అంటే డైటింగ్ ఏం చేయరు. ఎక్సర్సైజ్ ఏమి ఉండదు. రెగ్యులర్‌గానే తినాలని ట్రై చేస్తుంటారు. బట్ స్టిల్ అన్‌ఇంటెన్షనల్‌గా వెయిట్ తగ్గిపోతూ ఉంటారనమాట. ఈ సింప్టమ్స్‌తో దే కామన్‌లీ ప్రెజెంట్ లింఫోమాస్. అండ్ లుకీమియాస్‌కొచ్చేటప్పటికి ఇట్ ఈస్ యాస్ వి ఆల్రెడీ డిస్కస్ అది కూడా బ్లడ్ క్యాన్సరే. బట్ ఇలా లింఫ్ నోడ్‌లకెళ్ళి గడ్డల్లాగా అనేది ఫార్మ్ చేస్తుంది అది కూడా. బట్ ఛాన్సెస్ ఆర్ లెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన పెరిఫెరల్‌లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్‌లోనే అవి మల్టిప్లై అయ్యి సెల్స్ కనపడుతుంటాయి. సో, రెగ్యులర్‌గా చేసిన బ్లడ్ టెస్ట్‌లోనే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. ఆ వైట్ బ్లడ్ సెల్స్ అబ్‌నార్మల్‌గా హై ఉన్నాయనుకోండి. అప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఈ లుకీమియా ఉండొచ్చు. లింఫోమా కాకపోవచ్చు అనేది దట్ ఈస్ ఎ హింట్. అండ్ దెన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ పోతుంటే ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ ఉంటుంది. బోన్ మ్యారో బయాప్సీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ కండిషన్ టు కండిషన్ దెన్ ఫైనల్ డయాగ్నోసిస్‌కి రీచ్ అవ్వచ్చనమాట. హుహు. అంటే మీరు ఈవెన్ దో మనం అంతా ఒక బ్రాడ్‌గా బ్లడ్ క్యాన్సర్ అని మనం ఆ! నార్మల్ లాంగ్వేజ్‌లో ఇట్స్ మాట్లాడుకున్నా వెరీ బ్రాడ్ టెర్మినాలజీ. రెండిటి మధ్య సంబంధం లేదు. మీరు చూసే విధానంలో అవును. గాని, ఏ ఆర్గాన్‌కైతే ఆ! అది వెళ్లి మీరు డయాగ్నోస్ చేస్తున్నారు. అవును. అన్నీ కూడా వేరే వేరే విధాలుగా ఉన్నాయి అసలు. ప్రెజెంటేషన్స్ కూడా కంప్లీట్‌లీ వేరుంటాయి. ఈ లుకీమియా పేషెంట్స్‌లో ఏమవుతుందంటే, ఒక వైట్ బ్లడ్ సెల్ అబ్నార్మల్‌గా పెరగడం వల్ల నార్మల్ సెల్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ ప్లేట్లెట్స్. హ్మ్. సో, బోన్ మ్యారోలో అంతా ఇదే ఆక్యుపై చేసేస్తుంది స్పేస్. సో, ఈ నార్మల్ సెల్ ప్రొడ్యూస్ అవ్వడానికి స్పేస్ ఉండదు. సో, ఆ బ్లడ్ తగ్గిపోతుంటుంది. హుహు. హిమోగ్లోబిన్ తగ్గితే బాగా వీక్‌నెస్‌గా ఉండడం, లేదంటే హార్ట్ మీద ప్రెషర్ పడి కొంచెం కాళ్ళు, చేతులు, లంగ్స్ దగ్గర సో, వాటర్ చేరడం ఆర్‌బీసీస్ కూడా తగ్గిపోతాయంటారా? ఆర్‌బీసీస్ కూడా ఆర్‌బీసీ తగ్గితేనే హిమోగ్లోబిన్ హ్మ్. తగ్గుతుందనమాట. ఓకే. లేదంటే ప్లేట్లెట్లు బాగా తగ్గిపోయాయి. హ్మ్. అప్పుడు ప్లేట్లెట్ తగ్గిందంటే ప్లేట్లెట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందనుకోండి. క్లాట్ ఫార్మ్ అవ్వడానికి ప్లేట్లెట్ హ్మ్. కావాలి. సో, మామూలుగా పిల్లలు ఏదో ఫుట్‌బాలో, క్రికెటో ఆడుతుంటారు. చిన్న దెబ్బ తగిలినా బ్లీడింగ్ ఆగదు. ఫుల్ కంట్యూజన్ ఫార్మ్ అయిపోవడం ఇలాంటి సింప్టమ్స్‌తో వస్తారు. హుహు. సో, ఈవెన్ ద వే దే ప్రెజెంట్ లింఫోమాకి, లుకీమియా సింప్టమ్స్ బట్టి కూడా యూ విల్ గెట్ ఎన్ ఐడియా. హుహు. ఇది లుకీమియా అవ్వచ్చు, ఇది లింఫోమా అవ్వచ్చు అనేసి. హుహు. ఆ తర్వాత ఇంకా టెస్ట్‌లు అవన్నీ చేసినా కన్ఫర్మేషన్. హ్మ్. మీరు ట్రీట్మెంట్ గురించి కూడా కొద్దిగా హింట్ ఇచ్చారు నాకు. కీమో చెప్పారు. మళ్ళా టార్గెటెడ్ థెరపీ అన్నారు. కీమో అంటే కొద్దో గొప్పో మన వాళ్ళకి అర్థమవుతది. కానీ దాని కీమోలో టిపికల్ మోడ్ ఆఫ్ యాక్షన్ చెప్పండి సార్. అది ఎట్లా కీమో అంటే ఏం చేస్తారు? ఆ ఎళ్ళిన మందు ఎలా పనిచేస్తది? వర్సెస్ టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
టార్గెటెడ్ థెరపీ, కీమో, టార్గెటెడ్ ఈ 2 ఉన్నాయి. ఆ! బట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇమ్యునోథెరపీ. హుహు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్నదేంటంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్, ఏడీసీ అంటాం. హుహు. సింపుల్‌గా ఏడీసీ అని చెప్తాం. హ్మ్. సో, ఆల్ 4 ఆఫ్ దెమ్ ఐ విల్ హుహు. ఎక్స్‌ప్లెయిన్. కీమో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ నుంచి ఉంది. అందరికీ క్యాన్సర్ అంటే కీమో అనేది ఆ! డిఫాల్ట్‌గా ఉంది. కీమోలో కూడా మళ్ళీ ఫ్యామిలీ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. హుహు. ఆల్కలేటింగ్ ఏజెంట్స్ అనేసి, ప్లాటినం ఏజెంట్స్, టాక్సిన్స్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. బట్ అన్ని కీమోస్‌కి కామన్‌గా ఉండేదేంటంటే, ఏ సెల్ అయితే బాడీలో ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుందో దాన్ని అటాక్ చేసి కిల్ చేయడం. హుహు. అది క్యాన్సర్ సెల్లా, నార్మల్ సెల్లా కీమోకి సంబంధం లేదు. ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుందంటే దాన్ని కిల్ చేయరు అంతే. సో, నార్మల్ సెల్స్‌తో కంపేర్ చేస్తే క్యాన్సర్ సెల్స్ ఎక్కువ ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుంటాయి కాబట్టి మనం ఇచ్చే కీమోకి అవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. హుహు. బట్ బాడీలో కొన్ని సెల్స్ ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుంటాయి. ఎస్పెషల్లీ మన ఓరల్ క్యావిటీలోని మ్యూకోసా, గట్‌లోని మ్యూకోసా ఇవి కూడా ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుంటాయి. సో, మనకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా కొంచెం క్యాన్సర్ అంత ఫాస్ట్ కాకపోయినా నార్మల్ సెల్స్ కన్నా కొంచెం ఎక్కువ ఫాస్ట్‌గా మల్టిప్లై సెల్స్ ఉంటే అవి కూడా చనిపోతుంటాయి కీమో హుహు. వల్ల. సో, టార్గెటెడ్ యాక్షన్ కాదు. ఇట్స్ ఎ బ్రాడ్ యాక్షన్. హ్మ్. ఎనీథింగ్ విచ్ ఇస్ మల్టిప్లయింగ్ ఫాస్ట్ దాన్ని కిల్ చేసేస్తామని. సో, కార్పెట్ బాంబింగ్ అనుకోండి. ఆ! బ్లైండ్‌గా కీమో క్యాన్సర్ సెల్స్‌ని చంపేస్తుంటుంది. కొన్ని నార్మల్ సెల్స్ కూడా చనిపోతుంటాయి. సో, టార్గెటెడ్ థెరపీ వచ్చేటప్పటికి ద నేమ్‌లోనే ఉంది టార్గెట్ అనేసి. హ్మ్. ఇట్ విల్ స్పెసిఫై అండ్ గో అండ్ హిట్ ద టార్గెట్ వాట్ ఈస్ నీడెడ్ అని. హ్మ్. సో, టార్గెట్ థెరపీలో రకాలుంటాయి మళ్ళీ. వాట్ టార్గెట్ ఆర్ యూ ట్రైయింగ్ టు ఇదని. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ మ్యుటేషన్స్ జరగడం వల్ల క్యాన్సర్ ఫార్మ్ అయ్యి, ఆ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ బాగా మల్టిప్లై అవుతుందనుకోండి. ఆ మ్యుటేషన్‌నే టార్గెట్ చేసేదానికి ఆప్షన్ ఉంటుంది. సో, దట్ ఈస్ వెరీ టార్గెట్ స్పెసిఫిక్ కాబట్టి దానివల్ల అవుట్‌కమ్స్ కూడా చాలా బావుంటాయి. ఇంకొన్ని బ్రాడ్‌గా క్యాన్సర్ ఎలా మల్టిప్లై అయ్యి బాడీలో స్ప్రెడ్ అవుతుందో, అది స్ప్రెడ్ అవ్వడానికి కోసం ఏ ఫ్యాక్టర్స్ దానికి హెల్ప్ అవుతున్నాయో, బ్లడ్ వెసెల్స్ ఫార్మ్ అవ్వడము, న్యూట్రిషన్ రావడం ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా బ్రాడ్‌గా కూడా టార్గెట్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. బట్ ఈ రెండిట్లో ఆ స్పెసిఫిక్‌గా టార్గెట్ చేసే మెడిసిన్స్ వల్లే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆహ్, సీఎంఎల్ అనే కండిషన్‌లో మ్యాజిక్ బుల్లెట్ అనే పదం ఇమాటినిబ్ అనే డ్రగ్ ఒకటి వచ్చింది. హ్మ్. అంతవరకు సీఎంఎల్ అంటే కీమోథెరపీలు ఇలాంటివి చేసుకుంటూ ర్యాండమ్‌గా ట్రీట్మెంట్ నడుస్తుండేది. కానీ ఆ సీఎంఎల్ అనే జబ్బు బీసీఆర్ఏబీఎల్ అనే ఒక జీన్ మ్యుటేషన్ వల్ల ఫార్మ్ అవుతుందనమాట. ఆ మ్యుటేషన్ వల్ల ఇట్ కీప్స్ ఆన్ మల్టిప్లయింగ్ అండ్ సర్వైవింగ్. ఆ మ్యుటేషన్ బ్లాక్ చేయగలిగితే క్యాన్సర్ విల్ బి కంప్లీట్‌లీ అండర్ కంట్రోల్. సో, కరెక్ట్‌గా మ్యుటేషన్ టార్గెట్ చేసేదానికి టార్గెటెడ్ మెడిసిన్ టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్ అని టీకేఐస్ అంటారు వాటిని టాబ్లెట్. ఆ సింపుల్ టాబ్లెట్ నాట్ ఎట్ ఆల్ ఎ కీమో. అసలు అడ్మిషన్ లేదు, ఏమీ లేదు. ఓపీడీలో ఇంటి దగ్గర వేసుకునేది. ఆ టాబ్లెట్‌తో ఆల్మోస్ట్ 90% యూ ఆర్ ఏబుల్ టు క్యూర్ సచ్ క్యాన్సర్ విచ్ వాస్ డ్రెడెడ్ ఇనిషియల్లీ. ఈ టాబ్లెట్ వచ్చాక సీఎంఎల్ అంటే ఏముంది షుగర్ టాబ్లెట్ లాగా వేసుకుంటూ ఉండండి అని చెప్పే స్టేజ్‌కి వచ్చామనమాట. హుహు. మీరు టీకేఐ అని చెప్పారు సార్ నాకు. దానికి మీరు చెప్పిన పేరులోనే ఇన్హిబిటర్ అనే పదం ఉంది. ఇదెళ్లి స్పెసిఫిక్‌గా ఆ న్యూట్రియంట్‌ని ఆపేస్తదా? అది ఇన్హిబిటర్ అంటే ఎళ్లి అహా! ఆహ్, ఇప్పుడు జెనెటిక్ మ్యుటేషన్ జరిగిందనుకోండి. ఇట్ డస్ నాట్ ఆల్వేస్ మీన్ ఈ మెడిసిన్ జీన్‌ని టార్గెట్ చేస్తదనేసి. హుహు. ఎనీ జీన్ ఏదన్నా బాడీలో మ్యుటేట్ అయితే, ఆ మ్యుటేషన్ హాస్ టు బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ఎ ఫార్మ్. హుహు. బ్రాడ్‌గా అంటే ఫిజికల్ ఫార్మ్. ఎక్స్‌ట్రా థంబ్ రావడమో, లేదంటే షార్ట్‌గా ఉండడమో, పొడుగ్గా ఉండడం అలా. బట్ సెల్లార్ లెవెల్‌లో అలా ఉండదు కదా! ఓకే. దే విల్ బి హావింగ్ రిసెప్టర్స్. ఆ సెల్ మీద ఒక రిసెప్టర్ ఉంటుంది పైన. సో, ఇదెళ్లి ఆ రిసెప్టర్‌ని బ్లాక్ చేస్తుంది. ఆ జీన్ వల్ల ఏదైతే రిసెప్టర్ అబ్నార్మల్‌గా ఫార్మ్ అయ్యి క్యాన్సర్ పెరగడానికి హెల్ప్ అవుతుందో, ఈ టాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్ వాటెవర్ ఇట్ ఈస్ ఎళ్లి ఆ రిసెప్టర్‌ని బ్లాక్ చేసేస్తుంది. సో, ఏదైతే సిగ్నల్ ఆ రిసెప్టర్ ద్వారా వస్తుందో, ఆ సిగ్నల్ ఈస్ బ్లాక్డ్. ఆ సిగ్నలే లేనప్పుడు ఆ సెల్‌కి వచ్చే సిగ్నల్ పెరగాలి, నువ్వు మల్టిప్లై అవ్వాలి, బాడీలో స్ప్రెడ్ అవ్వాలనే సిగ్నలే కంప్లీట్‌గా స్టాప్ అయిపోయింది. సో, ఇట్ డజంట్ నో వాట్ టు డూ. బేసికల్లీ టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ అంటారా? అవునండి. ఆ! ఆ స్లీపర్ సెల్‌కి ఇన్ఫర్మేషన్ రాలేదు. యూ హావ్ కట్ డౌన్ ద హెడ్. సో, కంటిన్యూ టు స్లీప్. కంటిన్యూ టు స్లీప్ అంతే. ఓహ్! అలా. సో, మనం దాన్ని ఎలిమినేట్ చేయలేం గానీ మారిపోయింది కాబట్టి ఆ! అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాం దానికి. చేసేస్తున్నాం. సో, ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే దానికి ఆ కంటిన్యూయస్ సిగ్నల్ లేదనుకోండి, ఇట్ విల్ డై ఎ నార్మల్ న్యాచురల్ డెత్. నార్మల్ సెల్ చనిపోతే అది కూడా చనిపోతుంది. హుహు. అలా. హుహు. ఇప్పుడు మిగతా 2 సార్. మీరు ఇమ్యునోథెరపీ అన్నారు. ఇంకోటి 2 యాహ్! చెప్పారు. యాహ్! ఆ! ఇమ్యునోథెరపీ 10 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ ఐ మీన్ ఆ ఇయర్‌కి ఆల్మోస్ట్ ఆ డికేడ్‌కి ఇట్ వాస్ ద డ్రగ్ ఆఫ్ ద డికేడ్. హుహు. ఎందుకంటే అప్పటి వరకు ఈ టార్గెటెడ్ మెడిసిన్స్, కీమోథెరపీస్‌తోనే దే వర్ డూయింగ్ ద హెవీ లిఫ్టింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో. సో, ఇమ్యునోథెరపీ వచ్చేటప్పటికి ఏంటంటే ఆహ్, ఇట్ వాస్ ఆ కనిపెట్టిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది యాక్చువల్లీ. హుహు. ఆహ్, బాడీస్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్‌ని క్యాన్సర్‌ని ఐడెంటిఫై చేసి, దాన్ని అటాక్ చేసి, దాన్ని కిల్ చేయడానికి కోసం ప్రైమ్ చేయడం అనమాట. కొద్దిగా వ్యాక్సిన్ టైప్‌లో అనుకోండి. యాహ్! ఆ! మోర్ ఆర్ లెస్ లైక్ వాక్సిన్ ఆ! ఓన్లీ.
బట్ వ్యాక్సిన్‌లో ఏందంటే ఆ పర్టిక్యులర్ క్యాన్సర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ కోసము వీటిల కోసం ఇస్తాం కదా! హ్మ్. వ్యాక్సిన్. ఆ వైరస్ పదార్థం తీసుకొని దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేసి డెవలప్ యూర్ చేయాలాగా ఎడ్యుకేటింగ్ ది ఇమ్యూన్ సిస్టమ్. ఎడ్యుకేటింగ్ ఇమ్యూన్ సిస్టమ్ లాగా ఉంటుంది. దీంట్లో అలా కాదు. దీంట్లో లాజిక్ ఏంటంటే ఐడియల్లీ క్యాన్సర్ సెల్ షుడ్ నాట్ బి ఫార్మ్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్మ్. కానీ అయినా కూడా ఫార్మ్ అయింది. అంటే సమ్‌వేర్ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి అది ఎస్కేప్ అయింది. ఎందుకు ఎస్కేప్ అయింది అని రిసర్చ్ చేస్తూ వాళ్ళు కనుక్కున్నప్పుడు తెలిసిందేంటంటే, ఈ క్యాన్సర్ సెల్ మీద కూడా కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్ మన ఇమ్యూన్ సిస్టము దాన్ని ఐడెంటిఫై చేసి వచ్చి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే, ఆ రిసెప్టర్ ద్వారా అది బ్లాక్ చేసేస్తుంది. హ్మ్. సో, ది ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ దట్ దేర్ ఇస్ ఎ క్యాన్సర్. అక్కడ క్యాన్సర్ ఫార్మ్ అవుతుందనేది బ్లైండ్ అయిపోతుందనమాట ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్‌లీ. సో, ఈ మెడిసిన్ ఏమవుతుందంటే, ఆ బ్లైండ్ అయిన మాస్క్‌ని తీసేస్తుంది బేసికల్లీ ఎళ్లి. ఓకే. సో, అప్పుడు మళ్ళీ ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే అరెరే! ఇక్కడ ఏదో క్యాన్సర్ ఉంది అని ఐడెంటిఫై చేసి ఇట్ స్టార్ట్స్ అటాకింగ్ ఇట్. పారాసైట్ కింద ట్రీట్ ట్రీట్ చేస్తది దాన్ని. చేస్తుంది. సో, హుహు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, కొన్ని ఇంతకుముందు డిఫికల్ట్ టు ట్రీట్ క్యాన్సర్స్ ఈ మెలనోమాస్ కానీ, కిడ్నీ క్యాన్సర్స్ వీటికి అంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ లేవు అప్పుడు. స్టేజ్ 4 ఎస్పెషల్లీలో. ఇప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల సర్వైవల్స్ ఇంతకుముందు అరౌండ్ 11-13 మంత్స్ ఉంటే, ఇప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇన్‌ఫాక్ట్ కొంతమంది 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. హుహు. అలా. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కంపేర్ టు రెగ్యులర్ కీమోథెరపీస్ ఆల్‌మోస్ట్ నెగ్లిజిబుల్. హుహు. అండ్ వెరీ కన్వీనియంట్ పేషెంట్ తీసుకోవడానికి అయినా కానీ. బికాస్ ప్రతిసారి సైడ్ ఎఫెక్ట్ గురించి ఎందుకు మాట్లాడతామంటే ఇట్ ఇస్ ఒక మెడిసిన్ వాడేటప్పుడు ఎఫికసీ ఒకటే ఇంపార్టెంట్ కాదు. అవును. పేషెంట్ అది టాలరేట్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ హీ షుడ్ బి ఏబుల్ టు లీడ్ హిస్ లైఫ్ రెస్పెక్ట్‌ఫుల్లీ. హ్మ్. అది ఇంపార్టెంట్. అంతేగాని క్యాన్సర్ ఉంది కదా అని మందు ఇచ్చేసాం అండ్ బెడ్ రిడెన్ చేసేసాం. క్యాన్సర్‌ని చంపేసాం, పేషెంట్ చంపేసాం అంటే అది పద్ధతి కాదు. సో, పేషెంట్ హ్యాపీగా ఉంటూ క్యాన్సర్ కంట్రోల్‌లో ఉండేటట్టు ట్రీట్మెంట్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ డ్రగ్. సో, ఇమ్యునోథెరపీ వాస్ ఫిట్టింగ్ దట్ బిల్ అనమాట. సో, ఆల్మోస్ట్ ఒక డికేడ్ అంతా ఇమ్యునోథెరపీ హవా నడిచింది. ఇప్పుడు యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ సింపుల్ టర్మ్‌లో చెప్పాలంటే ఆ టార్గెటెడ్ మెడిసిన్ కీమోథెరపీ కాంబినేషన్. సో, ఒట్టి టార్గెట్ వల్ల సిగ్నల్ మనం బ్లాక్ చేయగలుగుతున్నాం. సో, ఆ తర్వాత ఆ క్యాన్సర్ సెల్లే చనిపోతుంది అని వెయిట్ చేస్తున్నాం. బట్ అప్పుడప్పుడు చనిపోవచ్చు, చనిపోకపోవచ్చు. సో, ఇప్పుడు 2 కంబైన్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో తీసుకుందాం. ఇది క్యాన్సర్ సెల్స్‌లో హెర్2 రిసెప్టర్స్ అని కొన్నుంటాయి. ఓ 15-20% బ్రెస్ట్ క్యాన్సర్‌లో హెర్2 రిసెప్టర్స్ ఉంటాయి. సో, దానికి ఇంతకుముందు ఉన్న మెడిసిన్ టార్గెటెడ్ మెడిసిన్ ట్రస్టూజుమాబ్, పర్టూజుమాబ్ అని 2 మెడిసిన్స్ ఉన్నాయి. సో, దే ఆర్ రియల్లీ ఎఫెక్టివ్. ఆల్మోస్ట్ వెరీ అగ్రెసివ్ ట్యూమర్‌ని ఒక మైల్డ్ ట్యూమర్ కింద టోన్ డౌన్ చేసేసాయి ఈ 2 డ్రగ్స్ మాత్రం. బట్ ఆఫ్టర్ ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ మళ్ళీ ఆ క్యాన్సర్ తిరిగి రావడం, సమ్ ఆర్ ది అదర్ ఇష్యూస్ అవుతున్నాయి. రెసిస్టెన్స్ క్యాన్సర్ ఈ డ్రగ్స్ ఎంత టోన్ డౌన్ చేసినా మళ్ళీ రెసిస్టెన్స్ అయ్యి మళ్ళీ అటాక్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో, దెన్ వాట్ దే డిడ్ ఇస్ కంప్లీట్‌గా సిగ్నల్ బ్లాక్ చేయడమే కాదు, అలాంగ్ విత్ బ్లాకింగ్ ద సిగ్నల్ ఎట్ ద సేమ్ టైమ్ మిగిలిపోయిన వాటిని మనమే ఏదో మెకానిజం ద్వారా కిల్ చేయడం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ అనేసి. సో, విత్ దట్ ఐడియా ఇదే ట్రస్టూజుమాబ్ మెడిసిన్‌కి ఎంటాసిన్ అనే కీమోథెరపీ డ్రగ్ లేదంటే డెరుక్స్టికాన్ అనే కీమోథెరపీ డ్రగ్ యాడ్ చేసి యూ ఆర్ గివింగ్ ఇట్ టు ద పేషెంట్. సో, ఎక్కడెక్కడైతే హెర్2 సెల్స్ ఉన్నాయో బాడీలో ఆ క్యాన్సర్ సెల్స్ వాటిల్ని ట్రస్టూజుమాబ్ రిసెప్టర్ బ్లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత ఈ క్యాన్సర్ కాంబినేషన్ కూడా దాంట్లోనే ఉంది కదా! ఆ టార్గెటెడ్ సెల్ ఆ హెర్2 పాజిటివ్ సెల్‌లోనే ఆ కీమోథెరపీ మందెళ్తుంది లోపలికి. నాట్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఓన్లీ ఆ క్యాన్సర్‌లో హెర్2 ఉన్న టార్గెటెడ్ సెల్ ద్వారానే దాని లోపలికే ఎళ్తుంది టార్గెటెడ్‌గా. సో, యూ ఆర్ గివింగ్ కీమో ఇన్ ఎ టార్గెటెడ్ వే. సో, దట్ ఈస్ ద న్యూ థింగ్ ఇన్ ఆంకాలజీ నౌ. యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ అంటాం. సో, టార్గెటెడ్ మెడిసిన్ అండ్ యూ ఆర్ గివింగ్ కీమో ఆల్సో ఇన్ ఎ టార్గెటెడ్ వే బోత్ ఎట్ ద సేమ్ టైమ్. అండ్ రిజల్ట్స్ ఆర్ రియల్లీ వండర్‌ఫుల్ వాటిలకైతే. ఎయిర్ ఫోర్స్, మిలిటరీ కలిసి అటాక్ చేసినాయి ఇన్‌ఫాక్ట్ ఒకసారి. ఇమ్యునోథెరపీ కన్నా ఇవి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. హుహు. యాహ్! ఇది బ్రాండ్ న్యూవా సార్? సంవత్సరం, 2 సంవత్సరాలు అయిందా అంటే ఏంటిది? వెస్టర్న్ కంట్రీస్‌లో ఇట్ హస్ బీన్ ఇన్ డెవలప్‌మెంట్ సిన్స్ లాస్ట్ మోర్ దెన్ 5 ఇయర్స్. 5, హుహు. 6 ఇయర్స్ నుంచి ఉంది. ఇండియాలో ఆల్సో వి బీన్ యూజింగ్ సిన్స్ లాట్ ఆఫ్ ఇయర్స్. అంటే హుహు. అన్ని మెడిసిన్స్ ఇంకా లేవు. కొన్నున్నాయి. కాస్ట్ ఈస్ అన్ ఇష్యూ. బికాస్ ఒక్కొక్క మెడిసిన్ ఇట్ విల్ గో ఇంటూ లాక్స్ అనమాట. హుహు. సో, నాట్ ఎవ్రీవన్ ఇన్ ఇండియా యాస్ ఆఫ్ నౌ అఫోర్డ్ ఎందుకు చేయగలుగుతారు. ఇంపోర్ట్ అవుతాయి సార్ అయన్నీ? అంటే లాంచ్ చేసినటివి పేటెంటెడ్ మాలిక్యూల్ ఉంటుంది. హుహు. పేటెంటెడ్ మాలిక్యూల్ అంటే హి ఈస్ ఓన్లీ పర్సన్ హూ కెన్ మార్కెట్ ఇట్. సో, వాళ్ళు చెప్పిన రేటు నడుస్తుంది. హుహు. వన్స్ పేటెంట్ హస్ ఎక్స్పైర్డ్ దెన్ ద అంటే రేట్స్ 10 ఇయర్స్ తర్వాత జనరల్‌గా. దెన్ అంటే పేటెంట్ ఎక్స్‌పైర్ అయ్యేదని కూడా వెస్టర్న్ పీపుల్ ఇప్పుడు దే బైపాస్ ఇట్ వెరీ క్లెవర్‌లీ. హుహు. ఇప్పుడు ఐవీగా ఆ మందుని ప్రొడ్యూస్ చేశారు. సో, ఇప్పుడు పేటెంట్ ఉన్నంత కాలం ఐవీగా ఇస్తాం ఆ మెడిసిన్‌ని. పేటెంట్ ఎక్స్‌పైర్ అయ్యే కరెక్ట్‌గా 2-3 ఇయర్స్ ముందు సేమ్ మెడిసిన్‌ని సబ్‌క్యూటేనియస్ ఫార్ములేషన్ డెవలప్ చేస్తారు. సో, ఆ సబ్‌క్యూటేనియస్ ఫార్ములేషన్స్ డిఫరెంట్ కదా! ఐవీ వేరు, సబ్‌క్యూట్ వేరు. అవును. మెడిసిన్ అదే. కానీ హ్మ్. ఇచ్చేది సబ్‌క్యూట్. సబ్‌క్యూట్ పేటెంట్ స్టార్ట్ అవుతుంది.
అప్పుడు హౌ ద నరేటివ్ విల్ చేంజ్ అంటే దిస్ ఈవెన్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద పేషెంట్. సో, సబ్‌క్యూటేనియస్ ఇస్ మోర్ కన్వీనియంట్ అనేసి. సో, అలా పేటెంట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. హుహు. బట్ ఫార్చునేట్‌లీ ఇండియాలో ఫార్మా కంపెనీస్ ఆర్ వెరీ గుడ్ ఎట్ మాస్ ప్రొడ్యూసింగ్ మాలిక్యూల్స్. జనరిక్స్. ఒక్కసారి పేటెంట్ ఎక్స్‌పైర్ అయితేనే మాత్రం జెనరిక్స్ దే డూ అమేజింగ్ జాబ్. హుహు. సో, దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఇండియన్స్‌కి మాత్రం. హుహు. బికాస్ ఫార్మా ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల పేటెంట్ అయిపోయింది అంటే వితిన్ ఎ మంత్ విల్ హావ్ జెనరిక్స్. హుహు. అండ్ గుడ్ వన్స్ పనిచేస్తాయి చాలా హుహు. వరకు. ఓకే. సో, డాక్టర్ గారు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్ని శాంపిల్స్ కానీ, డేటా మీరు కలెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఫిజికల్‌గా చేయకపోయినా మీ మైండ్‌లో కేసులు ఉండుంటాయి. పెక్యులారిటీ కోసం గానీ, కాంప్లెక్సిటీ కోసం మీరు రకరకాల కేసులు చూస్తూ ఉంటారు. దాంట్లోంచి ఓ 3, 4 కేసులు మాకు మీకు ఎప్పుడన్నా గట్టిగా గుర్తుకొచ్చేయి, అందరికి మీరు ఇది చేయొద్దు, చేయండి అని చెప్పి నాకు ఓ 2, 3 చెప్పండి ఎగ్జాంపుల్స్. మెడికల్ అంటే ద గుడ్ స్టోరీస్. గుడ్ స్టోరీస్ అనే చెప్పొచ్చు, బ్యాడ్ స్టోరీస్. డూస్ ఆర్ డోంట్స్ 2 విధాలుగా ఆం గుణపాఠాలు కావాలి మనకి. అంటే ఆంకాలజీ ఆల్రెడీ ఇట్స్ సీన్ యాస్ ఎ బ్యాడ్ స్టోరీ. ఎవరైతేనా క్యాన్సర్ అంటే ఇంకా ఏముండదులే అనే ఫీలింగ్‌లో. అట్లాంటప్పుడు గుడ్ చెప్పడమే బెటర్‌గా ఉంటుంది. ఇట్ విల్ బి మోర్ ఎంకరేజింగ్ ఫర్ క్యాన్సర్ సర్వైవర్స్ అయినా గానీ, క్యాన్సర్ పేషెంట్స్‌కైనా కానీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ మీన్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఒకటి. ఏదైతే స్టాండర్డ్ ఉందో అది ఫాలో అయితే అవుట్‌కమ్స్ ఇలా ఉంటాయనేసి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్టోరీస్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌కమ్స్ విల్ ఆల్వేస్ కమ్ వెన్ యూ డీవియేట్ ఫ్రమ్ ద స్టాండర్డ్. అంటే ప్రతిసారి అలా చేయము. వెన్ అవర్ హ్యాండ్స్ ఆర్ ఆల్సో టైడ్. ఇంకే ఆప్షన్ లేదు. సో, సంథింగ్ ఇంక ఈ పేషెంట్‌కి ఏదో ఒకటి ట్రై చేస్తాం. ఎందుకంటే ఏది చేసినా ఏది వర్కౌట్ అవ్వదు. అలా జరిగిన సిట్యుయేషన్స్‌లోనే సచ్ థింగ్స్ దీస్ బ్రైట్ స్టోరీస్ ఐ హావ్ సీన్. ఆహ్, ఒక పేషెంట్ అయితే బ్లడ్ క్యాన్సరే. మళ్ళీ దాంట్లో కూడా లింఫోమా మంచి క్యాన్సర్ అంటామే. అన్‌ఫార్చునేట్‌గా వాళ్ళకేంటంటే కీమోథెరపీ తీసుకున్నాక తగ్గలేదు. తర్వాత ఇమ్యునోథెరపీ అవన్నీ తీసుకున్నారు. టార్గెటెడ్ మెడిసిన్ తీసుకున్నారు. తగ్గింది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ప్రొసీజర్ కూడా చేసుకున్నారు. కాంప్లెక్స్ కదా సార్ అది బాగా. కాంప్లెక్స్. హ్మ్. అది చేసుకున్న 2 మంత్స్‌కి మళ్ళీ క్యాన్సర్ తిరిగొచ్చింది. ఆల్మోస్ట్ అంటే ఏది వాడుతున్నా గానీ పాపం ఎక్కడ బ్రేక్ రావట్లేదు. ఒక కీమో టార్గెట్ మెడిసిన్‌లో టెంపరరీ బ్రేక్ ఇచ్చింది తప్ప క్యాన్సర్ దేనికి లొంగట్లేదు. ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఎవ్రీ టైమ్. అలాంటి సిట్యుయేషన్‌లో రిపోర్ట్స్ అన్నీ చూస్తుంటే ఒక మ్యుటేషన్ ఉండింది. కానీ స్టాండర్డ్ కాదు. ఆఫ్ ప్రోటోకాల్ కింద వాడొచ్చు. నార్మల్ టాబ్లెట్. సో, వై నాట్ ట్రై దిస్? ఎందుకంటే పేషెంట్ కూడా అప్పుడొచ్చిన స్టేజ్‌లో దే వర్ ఫెడ్ అప్. కీమోలకి ఇవన్నీ తీసుకొని కంప్లీట్‌లీ ఫెడ్ అప్. ఏమన్నా ఆల్మోస్ట్ ఇంక ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ తీసుకుందామా అనే స్టేజ్‌లో ఉన్న టైంలో అనమాట. సో, ఆ టైంలో ఈ మెడికేషన్ వాస్ ఓన్లీ ఎ పిల్, టాబ్లెట్. ఇది ట్రై చేసి చూడండి వర్క్ అయితే అయింది. లేదంటే వి హావ్ టు కాల్ ఇట్ ఎ డే ఇంకా ఇంకేం చేయలేమనేసి. ఫార్చునేట్‌లీ ఎంత బాగా వర్క్ అయిందంటే ఇట్ హస్ బీన్ మోర్ దెన్ 2 ఇయర్స్. అంటే ఆమెకి ఒక 1 మంత్ కూడా క్యాన్సర్ ఫ్రీగా ఇవ్వని పేషెంట్‌కి ఇట్స్ మోర్ దెన్ 2 ఇయర్స్ నౌ. ఆ టాబ్లెట్‌తో ఎవ్రీథింగ్ ఈస్ అండర్ కంట్రోల్. సో, సమ్‌టైమ్స్ అదే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఆర్ ఆల్వేస్ దేర్. కంప్లీట్‌లీ ఫాలో అవుతుండాలి. బట్ వెన్ ద క్యాన్సర్ ఈస్ పుషింగ్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్ టు ఎ కార్నర్, యూ షుడ్ ఆల్వేస్ ఇన్వైట్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ సంథింగ్ ఔట్ న్యూ. మీరు మధ్యలో ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అన్నారు. నేను జనరల్‌గా చూసేది ఏంటంటే ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ ఎదర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, క్వాక్స్ కానీ అంటే వచ్చి రాని వాళ్ళు డాక్టర్లు, సెల్ఫ్ ప్రొక్లెయిమ్ డాక్టర్స్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్‌ని బాగా పుష్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీరు మీ పేషెంట్స్‌లో దారి తప్పిన సిట్యుయేషన్స్ కానీ, బ్యాడ్ సిట్యుయేషన్, అన్నెసెసరీ కాంప్లెక్సిటీస్ తెచ్చుకున్న స్టోరీస్ చెప్పండి సార్ నాకు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్మోస్ట్ ఆ మందులన్నీ వాడి, అవి పని చేయకుండానే వచ్చిన వాళ్ళుంటారు. ఆల్ ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ మందులకి వాళ్ళు కొంచెం తక్కువ తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఈ మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేశాక ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి దే సీ ఇట్. ఓపీడీలో కూర్చున్నప్పుడు చూడడానికి కూడా మాకు కూడా బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఈజీగా ట్రీట్ చేసే క్యాన్సర్‌లు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరే అనుకోండి. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సరు మామూలు సర్జరీతోనే అయిపోతుంటుంది ట్రీట్మెంట్. లేదంటే రేడియేషనో, హార్మోనో ఇట్లాంటివి. అవి ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళేవో ట్రీట్మెంట్‌లు చెప్తారు. అవి తీసుకుంటారు. తర్వాత మళ్ళీ స్కాన్‌లో చూస్తే ఆ స్టేజ్ 1 కాస్త స్టేజ్ 3 అయింది అని వచ్చుంటుంది. సర్ప్రైజింగ్ యాస్పెక్ట్ ఏందంటే ఇప్పుడు కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఆ క్యాన్సర్ పెరుగుతోంది గదా! మెడిసిన్ పని చేయట్లేదు గదా! వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏమవుతుంది అనేసి. మళ్ళీ వాళ్ళనే నమ్మి, మళ్ళీ అదే మెడిసిన్ తీసుకొని అది లాస్ట్‌కి స్టేజ్ 4కి అవుతుంది. ఆ స్టేజ్ 4కి అయ్యాక అప్పుడు హాస్పిటల్‌కొచ్చి ఇప్పుడేమన్నా చేయండి. నౌ కెన్ యూ క్యూర్ ఇట్ అంటారు.
క్యూరబుల్ స్టేజ్‌లో ప్రాపర్ మెడికేషన్స్ తీసుకోలేదు. ఇన్‌క్యూరబుల్ స్టేజ్‌లో వచ్చి క్యూర్ చేయండి అనేసి అడుగుతుంటే లైక్ వినడానికి మాకు గూడా ఒక రకంగా బాధగానే ఉంటుంది. మెజారిటీ పేషెంట్స్ ఇలాగే ఉంటారు. అండ్ నేను చూసిన పేషెంట్స్ అయితే ఇప్పటివరకు ఎవరికీ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ పనిచేయడం చూడలేదు. ఇన్‌ఫాక్ట్ ఇట్ ఈస్ కాజింగ్ మోర్ హార్మ్. ఎందుకంటే ఈ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్‌లో ఏమో ఇంగ్రీడియెంట్ ఉంటుందా నోబడీ నోస్. అండ్ అది హ్యూమన్ మీద టెస్ట్ చేశారా లేదా? క్లినికల్ ట్రయల్స్ రన్ చేశారా లేదా? రన్ చేసి అది పని చేసింది, లేదంటే పని చేయలేదు, పలానా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? ఈ డేటా ఏమీ ఉండదు. సో, ర్యాండమ్‌గా, బ్లైండ్‌గా ఏదో మెడిసిన్ ఇచ్చేస్తున్నారు. ఐ హావ్ సీన్ పేషెంట్ దానివల్ల లివర్ ఫెయిల్ అయ్యి రావడం, లేదంటే కిడ్నీస్ ఫెయిల్ అయ్యి రావడం, ఇలాంటి వాళ్ళని కూడా వస్తుంటారనమాట. సో, ఇప్పుడు మన దగ్గరకొచ్చాక మనం ట్రీట్మెంట్ చేయాలనుకున్నా గానీ, బికాజ్ లివర్ ఫెయిల్ అయ్యి ఉంటుంది, కిడ్నీ ఫెయిల్ ఉంటుంది, వి కెనాట్ ట్రీట్ దెమ్. ఏ మందులు ఇవ్వలేరుగా మీరు మందులు అంటే. ఇవ్వలేము. ఎందుకంటే మేము ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే లివర్‌లో మెటబాలైజ్ అవ్వాలి, అవును. కిడ్నీలో ఎక్స్‌క్రీట్ అవ్వాలి, ఇలా ఉంటాయి. అవును. సో, అవి ఫెయిల్ అయితే చాలా వరకు మెడిసిన్స్ ఇవ్వలేము. సో, అలా కండిషన్స్‌లో వస్తుంటారనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, "డాక్టర్ గారు మీతో మాట్లాడితే మీరు ఈ జబ్బు 70% నయమవుతుందన్నారు. లేదంటే 80% నయమవుతుంది. 20% చెప్పలేమన్నారు. ఆయన దగ్గరకు ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికెళ్తే 100% చేసేస్తా అన్నాడు. అందుకని మేమెళ్ళాము" అనేసి. సో, ఆ క్యాన్సర్ డయాగ్నోసిస్ అనే టైంలో పేషెంట్ గాని, వాళ్ళ ఫ్యామిలీ మైండ్ ఇట్ విల్ బి వెరీ ఫ్రెజైల్. సో, ఆ టైంలో ఎవరన్నా వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు ఇలా మాటలు చెప్పి. సో, ఐ థింక్ మోస్ట్‌లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్. 100% బాగయిపోతుంది. ఏ సైడ్ ఎఫెక్టు ఉండదు. ఈ వర్డ్స్ వాడతారు. సైడ్ ఎఫెక్టే ఉండదు. 100% బాగయిపోతుంది. ఈ వర్డ్స్‌కి అట్రాక్ట్ అవుతారు ఆ టైంలో. సో, దే ఆర్ ప్లేయింగ్ విత్ పీపుల్స్ మైండ్ అండ్ దేర్ లైఫ్స్ ఈస్ వాట్ ఐ ఫీల్ అండ్ వాట్ ఐ హావ్ సీన్. అంటే వాళ్ళు అప్పుడున్న మెంటల్ స్టేట్‌ని ఎక్స్‌ప్లాయిట్ ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు. చేసి. అవును. ఏదో ఆకులు, అలములు ఇచ్చేసి, అవును. అమ్మేసి అది ఏమి ఇచ్చారో కూడా చెప్పరు. అవును. తర్వాత దాన్ని డయాగ్నోస్ చేయడం కూడా వాళ్ళకి తెలీదు. అవును. చివరికి మీదొచ్చేసరికి ఇట్స్ టూ లేట్. టూ లేట్. అంటే కంప్లీట్‌గా క్యూర్ అయ్యే క్యాన్సర్ ఇప్పుడు నథింగ్ క్యాన్ బి డన్ అనే స్టేజ్‌కెళ్ళిపోతుంది. హ్మ్. సో, డాక్టర్ గారు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. ఇంకా టెలిమెడిసిన్ అంటారు. లేపోతే కార్పొరేట్ హాస్పిటల్‌కి వచ్చేస్తే టెస్ట్‌ల మీద టెస్ట్‌లు రాసేస్తారంటారు. వీటి మధ్యలో నిజం అనేది మధ్యలో ఎక్కడో ఉండుండొచ్చు. ఏది ఎక్కువ చేయకూడదు, ఏది తక్కువ చేయకూడదని నేను అనుకుంటాం. కానీ అది ఒక బయటవాడి కింద నా భావన అది. మీరు కొద్దిగా డీప్ డైవ్ చేసి దీంట్లో మీరు చూసిన కేసులు ఎయిదర్ ఎక్స్‌ట్రీమ్స్, ఆ ఎక్స్‌ట్రీమ్ గాని, ఈ ఎక్స్‌ట్రీమ్ గాని. నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ఎందుకొచ్చిందంటే అండి ఫస్ట్ ఇంతకుముందు కాలంలో ఒక డాక్టర్ ట్రీట్ చేస్తున్నాడంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆయన ఎక్స్‌పీరియన్స్ బట్టి ఈ పేషెంట్‌కి ఇలా జరగచ్చు. ఈ పేషెంట్‌కి ఇలా జరగకపోవచ్చు. ఇది బెనిఫిట్ ఉంటుంది. ఇది ఇలా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. బట్ దట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. అది ఆయన అనుకుంటున్నారు కాబట్టి ట్రీట్మెంట్ అలా చేస్తున్నారనేసి. సో, అది కరెక్ట్ కాదు. సో, దెన్ ఆ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ మెడిసిన్‌ని వీన్ ఆఫ్ చేసి ఒక స్టాండర్డ్‌గా ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. ఇలా చేస్తే పలానా బెనిఫిట్ ఉంటుంది. లేదంటే బెనిఫిట్ ఉండదు అని తెలుసుకోవడానికి కోసం ప్రోటోకాల్స్ లాగా రాసుకొని, క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ చేసి, ఈ మెడిసిన్‌కి ఈ ఔట్‌కమ్ ఉంటుంది. పలానా డ్రగ్ వాడితే 70% తగ్గుతుంది అని ఇవన్నీ రిసర్చ్ ఏదైతే జరిగిందో, దిస్ ఈస్ ఆల్ బేసిస్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో, నువ్వు పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. ఈ మందు తీసుకోండి, కీమో తీసుకోండి. మీ జబ్బు నయమవ్వడానికి 90% ఛాన్స్ ఉంది. నో ప్రాబ్లమ్ బానే ఉంటారు అంటే, గ్యారంటీ ఏంటి? మీకెలా తెలుసు అన్నారనుకోండి. దిస్ ఈస్ ది ఎవిడెన్స్. ఇలా ఒక 1000 పేషెంట్స్‌లో వరల్డ్ మొత్తమో, లేదంటే ఒక కంట్రీలో యూఎస్‌ఓ, లేదంటే యూకేలోనో, లేదంటే మల్టీనేషనల్ అంటారు. ఒక 10 డిఫరెంట్ కంట్రీస్ కలిపి ట్రయల్ రన్ చేస్తుంటారు. ఇక్కడ ఇంతమంది 1000 పేషెంట్ల మీద ఈ మందు వాడారు. దాంట్లో 900 పేషెంట్స్‌కి అది పనిచేసింది. 100 పేషెంట్స్‌కి పని చేయలేదు. సో, అందుకని అది బెనిఫిట్ రేట్ ఇస్ 90%. అలా జరిగింది కాబట్టి మీకు కూడా ఇలా జరుగుతుందని చెప్తున్నాం. దట్ ఈస్ ద ఎవిడెన్స్ ఐ యామ్ గివింగ్. లేదంటే నేను చాలా మందిని ట్రీట్ చేశానండి. నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇంత బాగా జరిగింది. ఇదంటే వాట్ ఈస్ దట్ వేర్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ దట్ ఎక్స్‌పీరియన్స్? దేర్ ఇస్ నో ప్రూఫ్. అందుకని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది హాడ్ కమ్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ట్రీట్ చేస్తుంటే ఎవిడెన్స్ బేస్డ్ మీద ట్రీట్ చేస్తేనే పేషెంట్‌కి మంచి జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ బట్టి ఐయామ్ నాట్ సేయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండకూడదని. ఎక్స్‌పీరియన్స్ ఆల్సో ప్లేస్ అ పార్ట్. బట్ ఎవిడెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, అనెథికల్ ప్రాక్టీసెస్ జరగకుండా ఉండడానికి కోసం ఈ ఎవిడెన్స్ ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఎవరు పట్టినట్టు వాడు నచ్చినట్టు ట్రీట్మెంట్ చేసుకోకుండా ఒక పద్ధతిగా ట్రీట్మెంట్ చేయడానికి ఎవిడెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. రెండోది రెండోది టెస్టులు రాసేస్తారు. ఆ! ఈ ఎవిడెన్స్‌కి, టెస్టులకి నాకు లింక్ పెట్టండి సార్ ఇప్పుడు.
టెస్ట్‌లంటే దట్ ఈస్ ఐ థింక్ వెరీ డిప్ అగైన్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్. హ్మ్. డిపెండ్స్ ఆన్ ద డాక్టర్. ఏ డాక్టర్ రాస్తున్నారు, ఎవరికి ఎలా ఉంటుంది, ఆ జబ్బు ఏముంది దాన్ని బట్టి. సో, ఆ సిమ్టమ్ తగినట్టు కొన్ని టెస్ట్‌లుంటాయి. కొన్ని టు సేవ్ టైమ్ ఆల్సో కొన్ని టెస్ట్‌లుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయాప్సీ చేశాక బయాప్సీలో కంక్లూజివ్‌గా రాకపోతే మళ్ళీ ఐహెచ్‌సీ టెస్ట్ చేయండి అంటుంటారు. హుహు. ఐహెచ్‌సీ టెస్ట్ బిల్ ఎక్స్‌ట్రా పడుతుంది. ఒక 5,000, 8,000 అది ఎక్స్‌ట్రా పడుతుంది. ఈ బయాప్సీ టెస్ట్ రూ. 1000 ఉంటుంది. హుహు. సో, బయాప్సీ రిపోర్ట్ రావడానికి ఒక 3 డేస్ టు 5 డేస్ పడుతుంది. సెంటర్ టు సెంటర్ బట్టి. ఆ రిపోర్ట్ వచ్చాక ఇది కంక్లూజివ్‌గా లేదు. క్యాన్సర్ అయితే ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అది తెలుసుకోవాలంటే ఐహెచ్‌సీ చేసుకోండి అని పెథాలజిస్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ వచ్చాక 1 వీక్ తర్వాత మళ్ళీ పేషెంట్ పిలుస్తాం. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఐహెచ్‌సీ చేయండి అంటాం. సో, ఈ ఐహెచ్‌సీ రిపోర్ట్ రావడానికి ఇంకో 1 వీక్ పడుతుంది. సో, ఓవరాల్ డిలే ఆఫ్ 14 డేస్. బట్ కొన్ని స్కాన్‌లు, రిపోర్ట్‌లు చూసాక డాక్టర్‌కి ముందుగానే ఐడియా ఉంటుంది. ఇది డెఫినైట్‌లీ చెప్పలేరు బయాప్సీ చేశాక. 100% ఐహెచ్‌సీ అడుగుతారు వాళ్ళు. సో, వాట్ వి డూ ఈస్ ఆ 2 వీక్స్ టైమ్ కట్ షార్ట్ చేయడానికి రిఫ్లెక్స్ బిల్లింగ్ అంటారు. ముందే ఐహెచ్‌సీ బిల్ చేశామనుకోండి, పెథాలజిస్ట్ చూసిన వెంటనే ఇది రావట్లేదనేసి ఐహెచ్‌సీ స్టార్ట్ చేస్తాడు. సో, ఆ 14 డేస్‌లో వచ్చే రిపోర్ట్ కాస్త 1 వీక్‌లోనే వచ్చేస్తుంది. హుహు. అండ్ ద సెకండ్ కన్సల్టేషన్ పేషెంట్‌తో ఎప్పుడైతే కూర్చుంటామో క్లారిటీగా చెప్పేయొచ్చు. ఇది పలానా క్యాన్సర్ ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యింది. ఇది రిపోర్టు, ఇది ట్రీట్మెంట్ మీకు అని. రాదర్ దెన్ మల్టిపుల్ టైమ్స్ పేషెంట్ రావడం, పోవడం, ఆ టైం డిలే అవ్వడం ఇవన్నీ లేకోకుండా టైం సేవ్ చేయండి. ఇలా జరిగేటివి కొన్నుంటాయి. బట్ అనవసరంగా ఏమైనా రాసేటివి ఏమన్నా అంటే అవి జరిగేవి ఇండస్ట్రీలో జరిగేవి దట్ ఈస్ టోటలీ సబ్జెక్టివ్. కెనాట్ బ్లేమ్ ఎవ్రీబడీ ఫర్ హ్మ్. దట్. ఇందాక మీరు చెప్పిన ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్‌కి, ఇప్పుడు మీరు చెప్పే టెస్ట్‌లకి, హ్మ్. సో, మీరు టెస్ట్‌లు చేయకుండా నేను ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని బేసిక్‌గా మీరు ఐ హావ్ టు డూ ద టెస్ట్ టు క్రియేట్ ద బాడీ ఆఫ్ ఎవిడెన్స్ అంటున్నారు. ఇప్పుడు క్యాన్సర్‌ది చూసామనుకోండి, నాకు టెస్ట్‌లు దేనికి కావాలి? ఫస్ట్ క్యాన్సర్ ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి కోసం టెస్ట్ కావాలి. తర్వాత క్యాన్సర్ ఉంది అని తెలిసాక నెక్స్ట్ టెస్ట్ అది ఏ స్టేజ్‌లో ఉందని తెలుసుకోవడం కోసం కావాలి. మూడోది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కదా! ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఆయన రెగ్యులర్ బ్లడ్ ఎలా ఉంది? లివర్ ఫంక్షన్ బానే ఉందా? కిడ్నీ బానే ఉందా? ఈ బేసిక్ టెస్ట్‌లయితే కంపల్సరీ కావాలి. అది ఎనీ ఆర్డర్ యూ డూ బట్ ఈ టెస్ట్‌లయితే కావాల్సిందే. ఇవి లేకుండా ట్రీట్మెంట్ అయితే క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయలేము. ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయలేము. సో, అలా కొన్ని టెస్ట్‌లనేవి కంపల్సరీ. కంప్లీట్‌లీ టెస్ట్ లేకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకొకటి మనం జనరల్‌గా ఆంకాలజీలో సార్ రెగ్యులర్‌గా రాంగ్ డయాగ్నోసిస్, రాంగ్ ట్రీట్మెంటు ఒకటి, 2 హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఎవరి పేర్లు తీసుకోవట్లేదు. ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. మీకు తెలిసిన కేసులు ఆహ్, రాంగ్ డయాగ్నోసిస్ ఎట్లా జరుగుతది? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? మీకు తెలిసిన కేసులేమన్నా చెప్పండి? యాహ్! కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. బట్ పేర్లెందుకులెండి. ఆ! బట్ వస్తూ ఉంటారు పేషెంట్లు. సెకండ్ ఒపీనియన్ కోసం ఫైల్స్ తీసుకొని ఇలా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది సార్. పెరియాంపిలరీ అంటారులెండి ఎగ్జాంపుల్. ఆహ్, సర్జరీ చేశారు. సర్జరీ అయ్యాక బానే ఉంది. తర్వాత స్కాన్ చేస్తే ఆ స్కాన్‌లో ఏదో చిన్న గడ్డలాగుంది. అది క్యాన్సర్ గడ్డే అంటున్నారు. అందుకని కీమో స్టార్ట్ చేశారు. కానీ మా ఫాదర్ కీమో అసలు టాలరేట్ చేయలేకపోతున్నారు. ఆయన 70 ఇయర్స్ ఉన్నారు. ఏం చేయాలి అనేసి. సరే వచ్చారు గదా! అనేసి ఆ సీటీ స్కాన్‌లు అవన్నీ చూస్తే మాకది క్యాన్సర్ గడ్డలాగా అనిపియట్లేదు. హుహు. సో, ఇప్పుడు నెక్స్ట్ మేము ప్రూవ్ జేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక డాక్టర్ అది క్యాన్సర్ గడ్డ అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. అవును. సో, ఇది క్యాన్సర్ గడ్డ కాదా ప్రూవ్ చేయాలంటే నేనది బయాప్సీయే చేయాలి. సో, బయాప్సీ చేశాక అది క్యాన్సర్ కాదు. సర్జరీ చేశాక గ్రాన్యులోమా ఫార్మేషన్ ఉంటుందన్నమాట. అలాంటి టిష్యూ ఉంది అని రిపోర్ట్ వస్తుంది. దట్ మీన్స్ ఆ పేషెంట్ క్యాన్సరే లేదు. కీమో అవసరం లేదు. ఇ ఇ ఇలాంటిదొక ఇన్‌స్టెన్స్. ఇంకో ఇన్‌స్టెన్స్ నేను చూసిందేంటంటే ఆహ్ పేగు క్యాన్సరు. సర్జరీ అయింది. రేడియేషన్ అయింది. కీమోథెరపీ గూడా అయింది. ఆ తర్వాత ఫాలో అప్‌లో 3 నెలల తర్వాత పేషెంటొస్తే కొలనోస్కోపీ చేశారు. చేస్తే చిన్న అల్సర్ ఉంది అని నన్ను బయాప్సీ చేశారు. బయాప్సీ చేసి ఆ రిపోర్ట్‌లో క్యాన్సర్ ఉందని ఇచ్చారు. హుహు. సో, కన్ఫర్మేషన్. స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. కానీ ఆ పేషెంట్‌కి ఎందుకో డౌటొచ్చింది. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చారు. వస్తే సేమ్ అక్కడ క్యాన్సర్ అని ఇచ్చిన బయాప్సీ టిష్యూని ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేపిచ్చాం. నెగెటివ్ వచ్చింది. సో, ఒక చోట పాజిటివ్ వచ్చింది. ఇంకో చోట నెగెటివ్ వచ్చింది గానీ, మళ్ళీ థర్డ్ ఒపీనియన్ కోసం ఇంకో చోట నేనే టెస్ట్ చేపిచ్చాను. వేరే ఇండిపెండెంట్ ల్యాబ్‌కి ఇండిపెండెంట్ పంపించారు. ల్యాబ్. అది గూడా నెగెటివే వచ్చింది. సో, బాబు మీకు క్యాన్సర్ లేదు. అది రెగ్యులర్ అల్సరు, రేడియేషన్ సర్జరీ వల్ల వచ్చిన అల్సరు. హ్మ్. ఆపేసేయండి ట్రీట్మెంట్ అవసరం లేదని. యూ వోంట్ బిలీవ్ బోత్ థీస్ పేషెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం దాటింటుంది. 1 ½ 2 ఇయర్స్ నుంచి. నార్మల్. నార్మల్‌గానే ఉన్నారు. ఏ ట్రీట్మెంట్ లేదు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అంటే 5 ఇయర్స్ నుంచి బాగున్న పేషెంట్‌లు గూడా ఉన్నారు. హుహు. ఆ! సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ మన దగ్గరకొచ్చిన పేషెంట్ మనం ఏం న్యాయం చేశామా అనేది. అంతే తప్ప ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎళ్ళడం వల్ల మనకొచ్చేదేముండదు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ యూ విల్ బి క్రిటిసైజ్డ్ మోర్ ఫర్ అవును. డూయింగ్ సచ్ అవును. థింగ్స్.
సో మనం రెగ్యులర్గా చూసేది ఇంకో ఆస్పెక్ట్స్ డాక్టర్ గారు, వాట్సాప్ మెడిసిన్. నేను టెలిమెడిసిన్ కూడా అన్నాం, ఇది వాట్సాప్ని అబ్యూజ్ చేస్తాం. హ్మ్. సార్ నాకు తలకాయ నొప్పి వచ్చింది, 4 రిపోర్ట్లు ఉన్నాయి, పంపించేస్తున్నా, చూసి నాకు క్యూర్ దిస్, హ్మ్. గివ్ మీ ఏ మ్యాజిక్ బుల్లెట్ ఆఫ్ ఎ డిఫరెంట్ సార్ట్. ఆ! అట్లాంటి కల్చరు మీ ఎక్స్పీరియన్సెస్ దాని మీద సార్? అంటే దేర్ 2 వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అంటే దాంట్లో కొంచెం మంచి గూడా ఉంది. బట్ చాలా వరకు బ్యాడ్ గూడా ఉందనమాట. ఎందుకంటే ఒక పేషెంట్ డాక్టర్ ముందర కూర్చొని తన సింప్టమ్స్ చెప్పి, దాన్ని బట్టి ఇంకొన్ని క్వెషన్స్ ఎంక్వైరీ అడిగి, ఎగ్జామిన్ చేసి, ఒక ఇంప్రెషన్‌కొచ్చి దానికి ట్రీట్మెంట్ రాయడం కంప్లీట్‌లీ ఆహ్, ఇట్స్ ఎ బెటర్ వే. కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అలా కాదు, ఫోన్‌లో ఏదో మెసేజ్ పెట్టారు. ఓపీడీలో ఉంటాం. అక్కడ పేషెంట్ చూస్తూ ఉంటాం. బిజీగా ఉంటాం. ఫోన్‌లో ఒక చాలా మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఒకటి ఆ మెసేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వి మే నాట్ అట్ ఆల్ గెట్ బ్యాక్ టు ద పేషెంట్ బికాస్ బిజీగా నడిచి ఆ వాట్సాప్‌లో ఇప్పుడు చాలా ఫార్వర్డ్ మెసేజ్‌లు కూడా ఉంటాయి. సో, ఒక 300, 400 మెసేజెస్ అలాగే ఉంటాయి కాబట్టి అది చూసుకోలేకపోతే ఎక్కడో కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. సో, మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది కరెక్ట్‌గా రిప్రజెంట్ చేయడం. ఇప్పుడు ఆ ఉన్న సింప్టము కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నారా లేదా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం జరుగుతుందంటే, మా పేషెంట్‌కి జరిగిందిది. ఎల్డర్లీ అంటే ఆమె పెద్దావిడ. ఆమెకు వాట్సాప్ ఇవన్నీ అలవాటు లేదు. సో, వాళ్ళ పిల్లలకి చెప్పింది. నాకు పలానా సింప్టమ్ ఉంది అనేసి. ఆ అబ్బాయి నాకు చెప్పిన సింప్టమ్ వచ్చి ఆయాసం. ఆయాసం ఉంది అంటే అప్పుడు ఆమె ట్రీట్మెంట్ కొన్ని మెడికేషన్స్‌కి ఆయాసం సింప్టమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ది మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల. సో, దానికోసం కొంచెం హార్ట్ ఎలా ఉందో లేదో చెక్ చేసుకుందాము. లంగ్స్ బానే ఉన్నాయా లేదా? ఎందుకంటే రాగలుగుతారా అంటే దూరం. కన్వీనియన్స్. ఇంట్లో ఫోన్‌లోనే ట్రీట్మెంట్ అయిపోవాలి. సో, రెగ్యులర్‌గా చెస్ట్ ఎక్స్‌రే, ఈసీజీ, 2డీ ఎకో, హార్ట్ ఇవి ఎలా ఉన్నాయో చూసుకొని అన్నీ కంప్లీట్‌లీ నార్మల్. ఇంత నార్మల్ ఉండి ఎందుకు అంత ఆయాసం చెప్తున్నారు అనేసి, లేదు ఫోన్‌లో కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. ఒకసారి రండి కలవడానికి అంటే, పేషెంట్ తీసుకొచ్చారు. తీసుకొనొస్తే ఆమెకి ఆయాసం ఇక్కడ కాదంట, ఇక్కడంట. అమ్మ ఎగ్జాక్ట్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, లేదు సార్ కడుపులో కొంచెం తిప్పినట్టు గ్యాస్ ఫార్మ్ అయినట్టుంది అనేసి. ఆయాసం ఎక్కడుంది? ఇదెక్కడుంది? సంబంధం లేదు కదా. ఇప్పుడు అనవసరంగా టెస్టులు చేసుకున్నట్టే గదా! బికాస్ ఇట్ వాస్ రాంగ్‌లీ రిప్రజెంటెడ్. ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా చేయలేకపోయారు. ఎందుకంటే మదర్ ఎక్కడో ఉంటారు. పిల్లలు ఎక్కడో ఉంటారు. ఆమె ఫోన్‌లో ఒకటి కమ్యూనికేట్ చేస్తారు. వీళ్ళు మనకు ఫోన్‌లో ఇంకోటి కమ్యూనికేట్ చేస్తారు. సో, డెఫినైట్‌లీ ఇలాంటి హార్మ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఆల్వేస్ ఒకసారి వెళ్లి ఓపీడీలో కలిస్తే యూ విల్ గెట్ ద బెస్ట్ ఒపీనియన్. చిన్నవి ఏమైనా జరిగాయి అంటే అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ ఇట్ కరెక్ట్‌లీ అంటే అప్పుడు బెటర్. ఇన్‌ఫాక్ట్ సిటీలో అంటే దట్ ఈస్ ద బెస్ట్. ఇంకా ఔట్ స్టేషన్‌లో ఉన్నారా? వి షుడ్ ఆల్సో అండర్‌స్టాండ్. ప్రతిసారి అంత దూరం నుంచి రావాలంటే కష్టం కాబట్టి కొన్ని వి కెన్ మేనేజ్. బట్ ఐ స్టిల్ పర్సనల్లీ ఫీల్ వాట్సాప్ ద్వారా ఇచ్చే ఇంప్రెషన్స్ విల్ ఆల్వేస్ బి హాఫ్ హార్టెడ్ ఇంప్రెషన్స్ అండ్ ఇట్ కెన్ డూ మోర్ హార్మ్ దాన్ గుడ్. డైరెక్ట్‌గా వస్తేనే మంచి ఎక్కువ జరుగుతుంది. కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో డాక్టర్ గారు, జనరల్గా మనం క్యాన్సర్ల గురించి చాలా మిస్కాన్సెప్షన్స్, పుకార్లు, లేకపోతే ఏదన్నా అనుకోండి, myths సోషల్ అనుకోండి, మీడియా నాలెడ్జ్. వాట్సాప్ డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఫస్ట్ వన్, షుగర్ ఫీడ్స్ క్యాన్సర్. షుగర్ తినే వాళ్ళకి ట్యూమర్ ఫాస్ట్గా పెద్దగా అయిపోద్దని. దట్ ఈస్ లైక్ 100% ఫాల్స్. ఓకే. దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్. ఓకే. ఎందుకు అలా వచ్చిందంటే, మామూలుగా క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతాయి ఇందాక మాట్లాడుకున్నాం కదా! అవును. సో, ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతాయి న్యూట్రిషన్ కావాలి. షుగర్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఫర్ ఇట్. సో, అలా షుగర్ తింటే క్యాన్సర్ పెరుగుతుందని ఫ్యూ క్వాక్స్ హావ్ క్రియేటెడ్ దిస్ థింగ్. అంటే ఇక్కడే కాదు, అబ్రాడ్‌లో కూడా ఉంది ఆహా. దట్ కాన్సెప్ట్. అందుకని ఫాస్టింగ్ చేస్తే ఆ క్యాన్సర్ సెల్ చనిపోతుంది అనేసి ఇవన్నీ స్టార్ట్ చేశారు. బట్ క్యాన్సర్ ఆ ఒక్క రీజన్ వల్లే సర్వైవ్ అవ్వదు. ఈవెన్ వితౌట్ షుగర్ ఎనరోబిక్ కండిషన్స్ సర్వైవ్ అవ్వచ్చు. ఆర్ దేర్ లైక్ 7 డిఫరెంట్ మెకానిజమ్స్ ఎస్కేప్ అయ్యి మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చు. మ్మ్. మరి అవన్నీ కూడా బ్లాక్ చేయాలి కదా! అవును. ఒట్టి షుగర్ బ్లాక్ చేస్తే ఏమవ్వదు కదా! అవును. సో, దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫాల్స్. ఇన్‌ఫాక్ట్ క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే క్యాలరీ డెఫిసిట్ డైట్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయం. మ్మ్. ప్రాపర్ క్యాలరీ ఇంటేక్ ఉండాలి అని చెప్తాం టు సస్టైన్ కీమోథెరపీ. మ్మ్. షుగర్ అవన్నీ మానేసి, అన్నీ మానేసి ఫాస్టింగ్ చేస్తుంటే ట్రీట్మెంట్ కూడా అవ్వదు. మ్మ్. రెండోది సార్, సో మా ఇంట్లో మాకు తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా వస్తుంది అంటావా, ఇది అంటువ్యాధా? దాని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్ మాకు. క్యాన్సర్ అంటువ్యాధి అయితే కానే కాదు. ఓకే. దట్ ఈస్ 100% అంటువ్యాధి కానే కాదు. నాకు కూడా వస్తుందా అని అడుగుతున్నారే. మ్మ్. ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల కానీ రిస్క్ ఫ్యాక్టర్ అలా రావచ్చు. మ్మ్. బట్ అంతేగాని ఆయనకి క్యాన్సర్ ఉంది, ఆయనతో పాటు ఒకే ప్లేట్‌లో తిన్నాను, ఒకటే గ్లాస్ వాటర్ తాగాను అంటే క్యాన్సర్ అయితే రాదు. ఆ. ఇంకోటి, నేను కెమో తీసుకుంటే క్యాన్సర్ కంటే ముందు నేను చేస్తాను అన్న పుకారు ఉంటుంది సార్. వీ డోంట్ నో ద ట్రూత్. చెప్పండి దాని గురించి. నేను ఇంకో పుకారు కూడా విన్నాను.
ఇది కీమోథెరపీ అనేది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది గదా! నాకు కీమో ఇచ్చారు మరి పెయిన్ ఏం లేదు. మీరు కీమో ఇచ్చారా లేదా? ఇలా గూడా అడిగారు పేషెంట్లు. ఓహ్! రివర్స్‌లో. రివర్స్‌లో. ఆ! బట్ అదే కీమోథెరపీ ఇస్తే క్యాన్సర్ కన్నా ముందు పేషెంట్ అయితే చనిపోరు. హ్మ్. క్యాన్సర్‌కి ఇచ్చే ట్రీట్మెంట్ మందుల పేరే కీమోథెరపీ. అంతేగాని అది మనిషిని చంపే మందులైతే కాదు. హుహు. రెండోది కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఏం పెయిన్ ఉండదు. ఓ సెలైన్ బాటిల్‌లో సెలైన్ ఎక్కించినట్టే ఉంటుంది. హుహు. ఇన్‌ఫాక్ట్ పెయిన్ ఉంది అంటే క్యాన్‌లో ఏమైనా ఔట్ అయిందేమో చెక్ చేసుకోవాలి. హుహు. అలా. ఆల్టర్‌నేట్ థెరపీస్ దీని గురించి పాయింటెడ్‌గా చెప్పండి సార్ నాకు. ఆల్టర్‌నేట్ థెరపీ అట్‌లీస్ట్ యాస్ ఎ సైన్స్ ఎవిడెన్స్ బేస్డ్ డాక్టర్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ క్వాక్స్. హుహు. ఎందుకంటే ఎవిడెన్సే లేదు. హ్మ్. హ్యూమన్స్‌లో ఎక్కడ ట్రై చేసినట్టు ఎక్కడ ఏమీ లేదు. ఎనీ ర్యాండమ్ మెడిసిన్ ఇచ్చేసి అది పనిచేస్తుంది అంటే అట్‌లీస్ట్ నేను చూసినంత వరకు ఏ కేస్‌కి పని చేయలేదు. హుహు. బట్ ఇండియాలో లాజిక్ కన్నా మ్యాజిక్ ఎక్కువ నమ్ముతాను ఏదో మూవీలో డైలాగ్ ఉంటుంది కదా! సో, ఇట్ ఈస్ దట్ మ్యాజిక్. అందరూ దానికే ఎక్కువ నమ్ముతారు. సైన్స్ ఈస్ లైక్ లాజిక్ కాబట్టి కొంచెం వినడానికి ట్రూత్ ఈస్ ఆల్వేస్ బిటర్ కదా! వినడానికి బాగుండదు. అది వినడానికి చాలా బావుంటుంది. సో, క్యాన్సర్‌లో అయితే అదర్ బ్రాంచెస్ మేబీ ఐయామ్ నాట్ ది ఎక్స్‌పర్ట్. క్యాన్సర్‌లో అయితే ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ డస్ నాట్ వర్క్. టాప్ 5 టెస్ట్ టిపికల్లీ మనం వాడేవి క్యాన్సర్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాటి పేర్లు, సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ చెప్పండి సార్. హ్మ్. అల్ట్రాసౌండ్ స్కాను, సీటీ స్కాను, పెట్ సీటీ స్కాను, బయాప్సీ. ఈ 4 టెస్టులు కామన్‌గా వాడే టెస్టులు టు ఎస్టాబ్లిష్ డయాగ్నోసిస్. ఇవి కాకుండా చిన్న చిన్న బ్లడ్ టెస్టులు, ఐహెచ్‌సీ టెస్టులు ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఈ అల్ట్రాసౌండ్, సీటీ, పెట్ సీటీ, బయాప్సీ ఎక్కడో ఒక చోట క్యాన్సర్ జర్నీలో పేషెంట్‌కి జరిగే ఉంటాయి. పెట్ సిటీ అంటే చెప్పండి సార్. పెట్ సీటీ స్కాన్ అనేది అగైన్ ఈ క్యాన్సర్ ఫాస్ట్ మల్టిప్లయింగ్ సెల్లు కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది ఇవి అనుకుంటున్నాం కదా! సో, ఆ లాజిక్ ఆ బేసిస్ మీద ఫార్మ్ అయిన స్కాన్ అనమాట. పెట్ సీటీలో సీటీ కూడా ఉంది. సో, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పెట్ అండ్ సీటీ. సీటీ స్కాన్ అనేది అందరికీ తెలుసు ఎప్పటినుంచో. అది రెగ్యులర్‌గానే ఉంటుంది. ఈ పెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇనీషియల్‌గా ఒక గ్లూకోజ్ డై ఇస్తారు పేషెంట్‌కి. స్కాన్‌కి ఒక 1, 1 ½ అవర్ ముందు. సో, ఈ హై కాన్సంట్రేషన్ గ్లూకోజ్ ఏమవుతుందంటే, ఎక్కడైతే ఆ గ్లూకోజ్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంది, ఎక్కడైతే ఫాస్ట్‌గా సెల్స్ పెరుగుతున్నాయో అక్కడే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో, అక్కడికెళ్ళి అక్యుములేట్ అయిపోతుంది. సో, ఆ కరెక్ట్‌గా 1 ½ 2 అవర్స్ టైంలో ఆ స్కాన్ తీసేయాలి. అప్పుడు తీస్తేనే ఎక్కడెక్కడైతే అక్యుములేట్ అయిందో మనకు తెలుస్తుంది. యూజువల్లీ క్యాన్సర్ సెల్స్ కొంచెం ఫాస్ట్‌గా పెరుగుతుంటాయి కాబట్టి అవే ఎక్కువ తీసేసుకుంటాయి. కంపేర్ టు నార్మల్ హెల్తీ సెల్స్. సో, అవి మాత్రం ఆ స్కాన్‌లో గ్లో అవుతున్నట్టు కనపడతాయన్నమాట. సో, అలా ఆ పెట్ సీటీ స్కాన్ కాన్సెప్ట్ బికాస్ ఆఫ్ ఈ క్యాన్సర్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి ఆ స్కాన్ వచ్చింది. సో, డాక్టర్ గారు ఇందాక మనం 4 విధాలుగా మీరు ఇంటర్వెన్షన్స్ ఇస్తారు. 4 రకాల మెడిసిన్స్ మనం మాట్లాడుకున్నాం. అట్లానే మీరు ఫ్యూచర్ రేపు చూస్తే, ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ గానీ, ఇయన్నీ చూస్తే, వాట్ ఈస్ ద న్యూ హోప్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్? న్యూ హోప్ ఇస్ ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ ఏవైతే ఉన్నాయో, సో దోస్ ఆర్ గోయింగ్ టు ఇవాల్వ్. వి ఆర్ గోయింగ్ టు ఫైండ్ మోర్ అండ్ మోర్ క్యాన్సర్ గ్రోయింగ్ పాత్వేస్, రిసెప్టర్స్ అండ్ మోర్ అండ్ మోర్ న్యూ డ్రగ్స్ టు టార్గెట్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడున్న మెడిసిన్స్‌కి క్యాన్సర్ తగ్గుతోంది. బట్ ఇట్ ఇస్ స్టిల్ అగైన్ కమింగ్ బ్యాక్. సో ఎక్కడో ఒక చోట రెసిస్టెన్స్ అనేది మెకానిజం ఒకటి కొత్త మెకానిజం డెవలప్ చేసుకుంటుంది. రెసిస్టెన్స్ మెకానిజం. సో ద ఫ్యూచర్ విల్ ఫైండ్ ఔట్ వాట్ దీస్ రెసిస్టెన్స్ మెకానిజమ్స్ ఆర్ అండ్ వాట్ మెడిసిన్స్ కెన్ స్టాప్ దట్ రెసిస్టెన్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక 2 ఇయర్స్ మెడిసిన్ పనిచేస్తోంది అండ్ క్యాన్సర్ ఈస్ కమింగ్ బ్యాక్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దోస్ రెసిస్టెన్స్ మెకానిజమ్స్ మేబీ విల్ గెట్ ఎ డ్రగ్ వేర్ ఇట్ విల్ వర్క్ ఫర్ 5 ఇయర్స్. సో, లైక్ దట్ ఫ్యూచర్ ఇన్ క్యాన్సర్ ఎలా ఉంటుంది అంటే ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ ఆల్ ది రిసర్చెస్ ఇస్ టు మేక్ అ క్యాన్సర్ యాస్ అ క్రోనిక్ డిసీజ్. ఇప్పుడు డయాబెటిస్ ఉంది. దాంతో ఏం చనిపోరు గదా! నీట్‌గా కంట్రోల్‌లో పెట్టుకుంటే దే లివ్ లాంగ్. సేమ్ విత్ హైపర్‌టెన్షన్. కంట్రోల్‌లో ఉంటే దే లివ్ లాంగ్. సేమ్ థింగ్ ఇన్ క్యాన్సర్ దే ఆర్ ట్రైయింగ్ టు అచీవ్ బై ట్రైయింగ్ టు మేక్ ఇట్ ఎ క్రోనిక్ డిసీజ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇగ్నోర్డ్, అండర్ రేటెడ్ క్యాన్సర్ సిమ్టమ్స్ సార్. మనోళ్ళు పట్టించుకోరు. ఆ సిమ్టమ్స్ చూసి కూడా ఏం చేయరు. ఏంటది? మోస్ట్ ఆఫెన్ చాలా సార్లు మిస్ అయిపోయే సింప్టమ్ అంటే కామన్‌గా అందరికీ ఉంటుంది సింప్టమ్ కాబట్టి నెగ్లెక్ట్ చేసే సింప్టమ్ ఫటిగ్. హుహు. వీక్‌నెస్. నీరసంగా ఉంది. ఎలా అనుకుంటారంటే ఆ రోజు ఏదో పని చేశాం గదా! అందుకని నీరసంగా ఉంది. లేదంటే క్లైమేట్ మీద ఈరోజు ఎండలు ఎక్కువ ఉన్నాయి గదా! నీరసంగా ఉంది. ఆర్ అప్పుడప్పుడు కొంచెం ఏమైనా ఫీవర్ అలా ట్రావెల్ జర్నీ చేసుంటారు. అందుకని నీరసంగా ఉంది గదా! అనేసి బై ద టైమ్ దే రియలైజ్ ఇట్ విల్ బి సమ్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అలా అయిపోయి ఉంటుంది. అప్పుడు సింప్టమ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. క్యాన్సర్ సింప్టమ్. హుహు. అప్పుడు డయాగ్నోసిస్‌కొచ్చి మనం డయాగ్నోస్ చేసేస్తాం. హ్మ్. అప్పుడు మామూలుగా ఇన్ జనరల్ వెన్ వీఆర్ టాకింగ్ టు దెమ్ అప్పుడు వాళ్ళు అంటారు, "అవును సార్ మాకు కొంచెం వీక్‌నెస్‌గా అప్పుడే అనిపించింది. కానీ నార్మల్ వీక్‌నెస్సే కదా! అందుకని ఇగ్నోర్ చేసాం" అనేసి. సో, హుహు. దట్ ఫటిగ్ ఈస్ వెరీ కామన్‌లీ మిస్డ్. కీమో తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? నిజంగా జెన్యూన్‌గా హెయిర్ మొత్తం షెడ్ అయిపోద్దా?
పోతుందా? మనకి జుట్టు మొత్తం రాలిపోతదా? కీమో సైడ్ ఎఫెక్ట్స్ అంటే పెద్ద లిస్టే ఉంటుంది. అండ్ ఒక్కొక్క మెడిసిన్‌కి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ కొన్ని కీమోథెరపీ మెడిసిన్స్‌కి హెయిర్ ఫాల్ ఉంటుంది. బట్ అన్ని మెడిసిన్స్‌కి ఉండవు. దేర్ ఆర్ ఫ్యూ కీమో మెడిసిన్స్ వేటికైతే హెయిర్ ఫాల్ అస్సలు కొంచెం కూడా ఉండవనమాట. అండ్ కీమో వల్ల వచ్చిన హెయిర్ ఫాల్ వచ్చి ఇట్ ఈస్ ఎ టెంపరరీ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. ఆ కీమో సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అయిపోయాక దట్ హెయిర్ విల్ అగైన్ గ్రో బ్యాక్. ఇంతకుముందు ఎలా ఉందో అలాగే మళ్ళీ గ్రో బ్యాకే వచ్చేస్తుందనమాట. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి డ్యూరింగ్ కీమోథెరపీ దేర్ ఇస్ ఎ మెషిన్ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ అనేసి. సో, ఒక స్కాల్ప్ క్యాప్ లాగా ఉంటుందనమాట. సో, స్కల్ మీద క్రయోజెనిక్ సార్ట్ ఆఫ్ సో, క్రయోజెనిక్. మొత్తం ఇట్ విల్ కూల్ డౌన్ యువర్ స్కాల్ప్. సో, కంప్లీట్‌గా -°C తీసుకెళ్ళిపోతుందనమాట. సో, ఆ టైంలో కీమో ఇస్తే అక్కడ కీమో ఎక్కువగా సర్క్యులేట్ అవ్వదు కాబట్టి హెయిర్ ఫాల్ ప్రివెంట్ చేస్తుంది సో, అనేసి. ఫాలికల్స్‌ని కూల్ డౌన్ చేస్తున్నారు సో, మీరు. దో ఇట్స్ ఎ టెంపరరీ సైడ్ ఎఫెక్ట్. అది కూడా వద్దనుకుంటే దానికి కూడా వి హావ్ ఎ సొల్యూషన్ నౌ. ఇదెప్పుడు వినలేదు సార్ నేను. మీకు ఏ మీద ఇంపాక్ట్ చెప్పండి సార్? నాకు క్యాన్సర్ మీద ఇంపాక్ట్ పడుతుందా? మీ మీద ఇంపాక్ట్ పడుతుందా? మీ హాస్పిటల్ మీద ఇంపాక్ట్ పడుతుందా? పర్సనలీ సో ఫార్ నాట్ ఎ వెరీ బిగ్ ఎక్స్‌పర్ట్ కాబట్టి ఎలా వాడాలి ఫార్ క్యాన్సర్ అనేది ఐ హావ్ నాట్ యెట్ ఫౌండ్ ఇట్. బట్ నేను డే టు డేలో చూస్తున్నప్పుడు మై ఇంటరాక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్‌తోని ఆర్ పీపుల్ అరౌండ్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జిమ్‌లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద గై హూమ్ ఐ మెట్ హీ హ్యాడ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇంజ్యూరీ అయింది. సో, హీ ఫీల్స్ హిస్ పటెల్లా హాస్ మూవ్డ్ డౌన్. ఎందుకు మీకలా అనిపిస్తుంది అంటే, ఇవన్నీ చాట్‌జీపీటీలో కొట్టాడంట. సో, చాట్‌జీపీటీ అలా చెప్పిందంట. సో, పోనీ ట్రీట్మెంట్ ఏం చేసుకుంటున్నారంటే, చాట్‌జీపీటీ ఏదో ఎక్సర్సైజ్ చెప్పిందంట అదే చేసుకుంటున్నారంట. సో, ఐ డోంట్ నో విల్ హి రికవర్ ఆర్ నాట్. బట్ మై సజెషన్ వాస్ ఓకే. వెల్ అండ్ గుడ్. అట్‌లీస్ట్ యూ నో ఏదో తెలిసింది చాట్‌జీపీటీతో ప్రాబ్లమ్ ఉందన్నది తెలిసింది కదా! సో, అది ఫాలో అవ్వు. బట్ ఆల్సో టేక్ ఎన్ ఒపీనియన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్‌పర్ట్ సో దట్ 2 మ్యాచ్ చేసుకొని ఏదో ఒకటి బ్యాలెన్స్‌గా చేసుకుందువు అనేసి. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గో. ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ ద రైట్ వే ఇట్ ఈస్ డెఫినైట్‌లీ గోయింగ్ టు హెల్ప్. బట్ ఇగ్నోరెన్స్‌లో కొంచెం వాడితే ఇలా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్నీ చాట్‌జీపీటీలోనే అయిపోతాయి అనుకుంటూ స్టార్ట్ చేస్తే. సో, స్టేజ్ 4 లేకపోతే పెనల్టిమేట్ స్టేజ్ సార్. అల్టిమేట్ స్టేజ్ అనుకోండి. ఆ తర్వాత డెత్ ఈజ్ ఇన్‌విటబుల్ లేకపోతే పాలియేటివ్ కేర్ ఏమన్నా చేసి మనం ఆ ప్రాసెస్‌ని ఈజ్ చేయొచ్చా? ఏంటి సార్ స్టేజ్ 4 తర్వాత చెప్పండి? అంటే స్టేజ్ 4 ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు సర్వైవల్ హాస్ ఇంక్రీస్డ్ వెరీ డ్రాస్టికల్లీ. ఇంతకుముందు కొన్ని స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ ఇలాంటివి 1 ఇయర్ కన్నా ఎక్కువ బతకనున్న వాళ్ళు ఇప్పుడు కొన్ని టార్గెటెడ్ మెడిసిన్స్ ఈ అడ్వాన్స్‌మెంట్ సైన్స్ ఫీల్డ్ అడ్వాన్స్‌మెంట్స్ వల్ల ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ ఈజీగా కంఫర్టబుల్‌గా బతికేస్తారనమాట. బట్ ఒక పాయింట్ ఆఫ్ ఎ టైమ్ ఇఫ్ ఇట్ కమ్స్ వేర్ ఇంకే మెడిసిన్స్ లేవు. ఏది పెట్టినా ఇంకా క్యాన్సర్ కంట్రోల్‌లోకి రాదు అనుకుంటే యెస్. పేలియేటివ్ కేర్ అనేది ఇంపార్టెంట్‌గా ఉంటుంది. బట్ దీంట్లో ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ డయాగ్నోస్ అవుతారు కదా! చాలామంది మనం అనుకునేది ఏందంటే, ఇప్పుడు నేను అన్నట్టు మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇంకేది లేదంటే అప్పుడు పేలియేటివ్ కేర్ అనేది. దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. స్టేజ్ 4 డయాగ్నోస్ అయిన వెంటనే పేలియేటివ్ కేర్ ఆల్సో ప్యారలెల్‌గా స్టార్ట్ అవుతుంది. పేలియేటివ్ కేర్ అంటే అది పెద్ద స్పెషాలిటీ అలా ఏమి ఉండదు. ఆ పేషెంట్‌కున్న బేసిక్ సింప్టమ్స్ మనం ఏదైతే ట్రీట్ చేసి వీఆర్ ఏబుల్ టు కీప్ హిమ్ కంఫర్టబుల్ విత్ మెడిసిన్స్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ పేలియేటివ్ కేర్. అంతేగాని ఇంక ఎండ్ ఆఫ్ లైఫ్ బెడ్ రిడన్ అయిపోయాక మనం ఇచ్చే మెడికేషన్స్ మాత్రమే పేలియేటివ్ కేర్ కాదు. బేసికల్లీ ఆయన కంఫర్టబుల్‌గా ఉండడానికి వాట్ ఆల్ వి డూ ఈదర్ త్రూ మెడిసిన్స్ ఆర్ త్రూ కౌన్సెలింగ్ ఆర్ త్రూ సమ్ అదర్ ఫిజియోథెరపీ ఏది చేసినా గానీ అవన్నీ పేలియేటివ్ కేర్ కిందకొస్తాయి. సో, ఫ్రమ్ పేషెంట్ కేర్ టేకర్ పర్స్పెక్టివ్ సార్. పేలియేటివ్ కేర్‌కి ఎప్పుడు 100% పేలియేటివ్ కేర్‌కి ఎప్పుడు ఎంటర్ కావాలి? ఎందుకంటే కొంతమంది డాక్టర్లు, హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిట్ చేసి ఎక్స్‌టెండ్ చేయొచ్చు మెడికల్ ఇంటర్వెన్షన్స్. అది ఎప్పుడు చేయకుండా ఉంటే బావుంటది మనం? ఎప్పుడు మనం పేషెంట్‌ని వదిలేసి వాటెవర్ ఆ జీవితంలో ఎంత మిగిలిందో ఆ జీవితాన్ని ప్రశాంతంగా గడిపి వెళ్ళిపోయేట్టు ఎప్పుడు తీసుకోవాలి ఆ డెసిషను? ఏ బేసిస్ మీద తీసుకోవచ్చు మనం? మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్ జనరల్ కండిషన్ ఎలా ఉందో చూస్తామనమాట. ఆ జనరల్ కండిషను క్యాన్సర్ వల్ల బ్యాడ్‌గా ఉందా? లేదంటే ఇన్ జనరల్ హిస్ బాడీ ఈస్ గోయింగ్ బ్యాడా అనేది. ఇది చూసుకుంటాం. సో, క్యాన్సర్ వల్ల బ్యాడ్‌గా ఉంది అంటే కెన్ వి డూ ఎనీథింగ్ టు దట్ క్యాన్సర్ వేర్ హీ కెన్ ఇంప్రూవ్? ఆ కండిషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలా ఏమన్నా ఉంది అంటే వీ కెన్ స్టిల్ గివ్ ఎ ట్రై అండ్ సీ. లేదు మనం ట్రీట్మెంట్ ఇచ్చినా క్యాన్సర్ ఇంప్రూవ్ అదే తగ్గదు. ఆయన జనరల్ కండిషన్ ఇంప్రూవ్ కాదు అంటే దట్ ఈస్ వెన్ యూ హావ్ టు కాల్ ఇట్. ఇంకా అనవసరంగా ఆ పేషెంట్‌ని వెంటిలేటర్ మీద పెట్టడం, మొత్తం ట్యూబులన్నీ పెట్టేయడం, ఆర్టీరియల్ లైన్ అనేసి ఆ లైన్, ఈ లైన్ అన్నీ పెట్టి అవన్నీ చేయడం దేర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దిస్ క్యాన్సర్ ఈస్ నాట్ గోయింగ్ అవే.
దానివల్ల యాజ్ లాంగ్ యాజ్ క్యాన్సర్ ఇస్ నాట్ గోయింగ్ అవే హీ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్. హీ ఈస్ ఓన్లీ గోయింగ్ టు వర్సన్. సో అదేదో 2 డేస్‌లో వర్సన్ అయ్యేది కాస్త మీరు అనవసరంగా 10 డేసో, 14 డేసో చేస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. అదర్ థింగ్ జనరల్ కండిషన్ ఇస్ బ్యాడ్ అండ్ క్యాన్సర్‌కి మన దగ్గర ఇంక ఆప్షనే లేదు. వి హావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఆల్ మెడికేషన్స్ ఆర్ డన్. అలాంటి కండిషన్‌లో ఆల్సో యూ హావ్ టు కాల్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఐ హావ్ సీన్ మామూలుగా యాజ్ ఎ డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ చాలు అని చెప్పడానికి భయపడుతూ అంటాం కదా! దట్స్ ఎ మిస్‌కన్సెప్షన్. క్యాన్సర్ పేషెంట్స్ ఫ్యామిలీ ఆర్ వెరీ మచ్ రిసెప్టివ్. వెరీ రేర్‌లో ఒకటో పేషెంట్ అన్నీ చేయండి సార్, అన్నీ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేద్దాం అని అంటారు గానీ, మెజారిటీ పీపుల్ దే అండర్‌స్టాండ్. ఎందుకంటే డయాగ్నోసిస్ అయ్యి అప్పటికి జర్నీ అంతా చూసుంటారు అండ్ చాలా సార్లు మీట్ అవుతుంటారు కాబట్టి మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం అన్నీ ఉంటాయి కాబట్టి దే అండర్‌స్టాండ్. లేదు చెప్తున్నారు అంటే మన మంచికే చెప్తున్నారులెండి. కాల్ ఇట్ ఎ టైమ్ అంటే ఇది మంచిదే అనేసి. సో దట్ ఈస్ యూ షుడ్ బి బోల్డ్ ఎనఫ్ అండ్ బ్రేవ్ ఎనఫ్ టు టెల్ ద పేషెంట్ డూయింగ్ బియాండ్ దిస్ విల్ నాట్ హెల్ప్ ద పేషెంట్. సో లెట్ హిమ్ గో ఇన్ డిగ్నిటీ. అనవసరంగా ఇవన్నీ చేయకండి అనేసి. అది చెప్పగలిగితే లాట్ ఆఫ్ పీపుల్ అండర్‌స్టాండ్. సో డాక్టర్ గారు, టాప్ టెస్ట్ ఫర్ క్యాన్సర్ స్క్రీనింగ్? బ్రెస్ట్, సర్విక్స్, లంగ్ ఈ 3 అయితే ఇప్పుడు ప్రస్తుతానికి స్క్రీనింగ్ టెస్టింగ్ ఉన్నాయన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎవ్రీ వుమెన్ హూస్ 40 ఇయర్స్ అండ్ అబోవ్ దట్ ఏజ్ హ్యాస్ టు స్టార్ట్ స్క్రీనింగ్. ఇయర్‌కి ఒకసారి మామోగ్రామ్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఎనీ జెనెటిక్ జీన్స్ పాజిటివ్ ఉన్నాయి అంటే దే హావ్ టు స్టార్ట్ స్క్రీనింగ్ ఎట్ ఎర్లీ ఏజ్. ఫ్రమ్ 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తాము. అల్ట్రాసౌండ్‌తో స్టార్ట్ చేస్తాము అండ్ ఎంఆర్ఐ స్కాన్స్ స్టార్ట్ చేస్తాం. రెండోది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 30 పాప్స్మియర్ అనే టెస్టులు చేసుకుంటూ ఉండాలి. మూడోది లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇస్ నాట్ ఫర్ ఆల్. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ అ స్మోకింగ్ హిస్టరీ విచ్ యూ హావ్ డన్ ఫర్ మోర్ దెన్ 20 ఇయర్స్, 55 ఇయర్స్ టచ్ అయ్యి ఇంకా ఎక్కువలో ఉన్నారంటే దెన్ ఇయర్లీ వన్స్ యూ హ్యావ్ టు డూ సీటీ స్కాన్. సరే డాక్టర్, మనకి కోలోరెక్టల్ మీద కూడా ఈ మధ్య వింటున్నాం కొద్దిగా. దాని మీద కొద్దిగా ఒక టాప్ 3, టాప్ 4 చెప్పండి సార్ నాకు. కోలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్ 2 కలిపి కోలోరెక్టల్ అంటాము. సో రెక్టమ్ ఇస్ డిఫరెంట్, కోలాన్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో ఈ క్యాన్సర్స్ ఇంతకుముందు ఎల్డర్లీ పీపుల్‌లో ఎక్కువగా వచ్చేది. 55 ఇయర్స్ ప్లస్ మామూలుగా 60, 65 ఏజ్ గ్రూప్‌లో ఎక్కువగా వచ్చేది. బట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్ ఏమైందంటే స్లోలీ అది 50 ఇయర్స్‌కి రావడం, తర్వాత ఇప్పుడు ఈవెన్ 45 ఇయర్స్ పేషెంట్స్‌కి రావడం, ఈవెన్ ఐ హావ్ సీన్ యాస్ యంగ్ యాస్ 30 ఇయర్స్ ఆల్సో హావింగ్ ఇట్. సో ఆ ఏజ్ అనేది ఇన్సిడెన్స్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఈవెన్ యంగర్ పీపుల్ మోర్ అండ్ మోర్ పీపుల్‌కి వస్తుందనమాట. సో, ఇంకోటి స్క్రీనింగ్ దాన్ని బట్టి స్క్రీనింగ్ గైడ్‌లైన్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చాయి. ఇంతకుముందు ఎల్డర్లీకే కొలనోస్కోపీ చేయాలి అలా. ఇప్పుడు అలా ఏం లేదు. 45 ఇయర్స్ వాళ్ళందరికీ కొలనోస్కోపీ ఒకటి చేసుకోవడంలో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ దేర్ ఆర్ గైడ్‌లైన్స్, వెస్టర్న్ గైడ్‌లైన్స్ ఎస్పెషల్లీ అది ఫాలో అవ్వడానికి. రెండోది కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ అంత పెరుగుతున్నా గానీ అంతగా ఎక్కువగా వినపడేది ఎందుకంటే ఔట్‌కమ్స్ ఆర్ గుడ్. మోస్ట్ మెజారిటీ 2/3 ఆఫ్ ద పేషెంట్స్ మోర్ దెన్ 70% పేషెంట్స్ స్టేజ్ 1, 2, 3లోనే డయాగ్నోస్ అవుతారు. వెరీ రేర్‌గా ఫోర్త్ స్టేజ్‌కి వెళ్తుంటారనమాట. ఎందుకంటే సింప్టమ్స్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ లైక్ దట్. ఒకవేళ కోలాన్‌ను 3 పార్ట్స్‌కి డివైడ్ చేస్తారు. ఒకటి అసెండింగ్ కోలాను, తర్వాత ట్రాన్స్‌వర్స్‌గా ఉండేది, తర్వాత డిసెండింగ్ అనేది కిందది. సో డిసెండింగ్ అనేది లాస్ట్ పార్ట్. సో ఆ పార్ట్‌లో ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి మోషన్ ఆగిపోతుంది. దే విల్ హావ్ కాన్‌స్టిపేషన్ ఆర్ ప్రొఫ్యూజ్ డయేరియా, వాటర్ డయేరియా ఉంటుంది. సో ఈ సింప్టమ్స్ ఎవరు ఇంట్లో కూర్చోరు. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియేట్‌గా వెళ్తారు కాబట్టి కొలనోస్కోపీ వేసిన వెంటనే తెలుస్తుంది. ట్రాన్స్‌వర్స్ కోలాన్ క్యాన్సర్‌లు తక్కువే ఉంటాయి కాబట్టి అది ప్రాబ్లమ్ కాదు. ఈ అసెండింగ్ కోలాన్ అన్నానే ఆ క్యాన్సర్ కొంచెం ట్రిక్కీ. ఈ 30% పేషెంట్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లో వచ్చేవాళ్ళు అంటున్నానే, వాళ్ళు ఎక్కువగా ఈ అసెండింగ్ కోలాన్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ బ్లాక్ ఫార్మ్ అయినా ఇమ్మీడియేట్‌గా కాన్‌స్టిపేషన్ సింప్టమ్ రాదు. సో, ఆ బ్లాక్ బాగా వర్సెనయ్యి మరీ ఎక్కువైతే వామిటింగ్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్. సో, ఆ స్టేజ్‌కెళ్ళేటప్పటికి కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి స్టేజ్ 1, 2, 3లోనే డయాగ్నోస్ అవుతారు కాబట్టి దేర్ సర్వైవల్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఇన్‌ఫాక్ట్ స్టేజ్ 4 కోలాన్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, వాటిల్లో కామన్‌గా కోలాను లివర్‌కి స్ప్రెడ్ అవుతుందనమాట. సో, అప్పుడు స్టేజ్ 4. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ టు లివర్ వి కెన్ స్టిల్ ట్రై అండ్ క్యూర్ ఇట్. ఇనిషియల్‌గా కీమోథెరపీ మెడిసిన్స్ పెట్టుకొని రెస్పాన్స్ బావుందంటే, ఆ కోలాన్‌లో ఉన్న క్యాన్సర్ ఆపరేషన్ చేసి తీసేయొచ్చు. లివర్‌లో ఉన్న క్యాన్సర్‌ని ఆపరేషన్ చేయొచ్చు. లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయొచ్చు. ఆర్ రేడియేషన్ ఏమన్నా చేయొచ్చు. ఆ క్యాన్సర్ సెల్స్ లివర్‌లో ఉన్నదాన్ని వి కెన్ టార్గెట్ ఇట్ అండ్ కిల్ ఇట్ అనమాట. సో, ఈవెన్ స్టేజ్ 4 ఉన్నా గాని క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఔట్‌కమ్స్ ఆర్ కంపేర్డ్ టు అదర్ క్యాన్సర్ ఈ ప్యాంక్రియాసిస్, స్టమక్‌తో పోలిస్తే ఔట్‌కమ్స్ బావుంటాయి కాబట్టి అంతగా ఇట్ ఈస్ నాట్ ఎ వరీసమ్ థింగ్. సో డాక్టర్ గారు, వి ఆల్సో హియర్ రెడ్ మీట్ కన్జ్యూమ్ బాగా చేసేవాళ్ళలో క్యాన్సర్లు వస్తాయని చెప్పి. దట్ ఈస్ నాట్ ఎ మిత్. దట్ ఈస్ ఓకే. ట్రూ. ఓకే. బికాజ్ రెడ్ మీట్ వల్ల కోలాన్ ఇన్‌ఫ్లమేషన్
ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సో, ఇఫ్ యూ ఎక్కువ కాలం కన్జ్యూమ్ చేస్తున్నాము అంటే కాన్స్టెంట్ ఇన్‌ఫ్లమేషన్ వల్ల సమ్ పాయింట్ ఆఫ్ ఎ టైమ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, రెడ్ మీట్ ఈస్ డెఫినెట్‌లీ నాట్ గుడ్ ఫర్ గట్ హెల్త్. అండ్ ఇన్సిడెన్స్ పరంగా ఇండియాలో చూసుకుంటే కూడా రెడ్ మీట్ కన్జంప్షన్ కొంచెం కేరళలో, నార్త్ ఈస్ట్‌లో ఎక్కువగా ఉంటుంది. కోలాన్ క్యాన్సర్ కేసెస్ హైయెస్ట్ కూడా ఈ స్టేట్స్‌లో ఉంటాయి హుహు. కంపేర్ టు అదర్ స్టేట్స్. ఆఫ్టర్ దట్ మన ఆంధ్ర, తెలంగాణ కూడా ఉంటుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ రెడ్ మీట్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా గానీ హుహు. కొలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్. టూ మచ్ స్పైసీ ఫుడ్ కూడా ఇట్ కెన్ లీడ్ టు సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్, క్యాన్సర్ ఇన్ లాంగ్ టర్మ్ అలా. బట్ ఆ రెడ్ మీట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ మిత్. ఇట్ ఈస్ హుహు. ట్రూ. ద లెస్సర్ యూ ఈట్ ద బెటర్ ఇట్ ఈస్. సో, ఆ లెక్కన మనం వెస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే హ్మ్. చాలా ఇంక ఎక్స్‌పోనెన్షియల్‌గా తింటారు కదా సార్ మనతో కంపేర్ చేసుకుంటే. వాళ్ళ అవును. నంబర్స్ ఇంకా దారుణంగా ఉంటాయా అయితే? మనకన్నా కొలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఓహ్! అవునా? యాహ్! ద ఆహా! నంబర్స్ ఆర్ హైయర్ దేర్. ఓకే. దెన్ దేర్ ఈస్ ఎ కోరిలేషన్. There's a correlation. హుహు. Indiaలో also states which eat more amount of red meat have higher colon cancer compared to other states. హుహు. Similarly, Western countries have higher colon cancer cases. హుహు. సో, డాక్టర్ గారు ఏమన్నా మాట్లాడితే మీరు జంక్ తినొద్దు, రెడ్ మీట్ తినొద్దు, ఇన్‌ఫ్లమేషన్ వచ్చేస్తది, లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్లమేషన్ అయితే క్యాన్సర్ వచ్చేస్తది. ఇయన్నీ వదిలేయండి సార్ నాకు. ఏం తింటే క్యాన్సర్ రాకుండా బతుకుతానని చెప్పండి సార్? అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి పలానా ఫుడ్ అనేది ఏమీ లేదు. బట్ క్యుములేటివ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గించుకోవచ్చు. ఏది చేసినా జీరో అవుతుందని అనరు కానీ, ఆ రిస్క్ అనేది తగ్గించుకుంటూ ఉండొచ్చు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్, ఏది గ్రీన్‌గా కనిపించినా ఇట్ విల్ హావ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇన్ ఇట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, మెయిన్‌గా మన గ్రీన్ వెజిటబుల్స్. ఇన్‌ఫాక్ట్ ఏ వెజిటబుల్ తిన్నా ఇట్ ఇస్ హెల్తీ ఓన్లీ. అలాంగ్ విత్ ఎనీ ఫ్రూట్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ ఆర్ ఎనీ కలర్ ఫర్ దట్ మ్యాటర్. రెండోది లైఫ్ స్టైల్ మీన్స్ హౌ మచ్ యాక్టివ్ యూ ఆర్. ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారనేది. సో, హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ టు స్టే యాక్టివ్. బట్ మనం దాన్ని కంఫర్ట్ ఎంత కుదిరితే అంత కంఫర్ట్ లేక మార్చుకుంటూ వెళ్తుంటాం కాబట్టి ఒకటి తర్వాత అన్ని రోగాలు వస్తూ ఉంటాయన్నమాట. సో, అట్‌లీస్ట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అయితే అట్‌లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ యాక్టివిటీ ఎవ్రీ డే ఉంటే మంచిది అంటారు. బట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. టార్గెట్ 30, మోర్ దెన్ 30 ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆఫీస్ అవర్స్‌లో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తుంటాం కదా! సో, యూ షుడ్ గెట్ సంథింగ్, అంటే యూ షుడ్ ఓన్లీ ఫిగర్ ఔట్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఆహ్, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము, స్టాగ్నెంట్‌గా కూర్చున్నాము. దెన్ జస్ట్ మేక్ ఇట్ ఎ పాయింట్, గెట్ అప్, వాష్‌రూమ్‌కెళ్ళి రావడం. లేదంటే జస్ట్ గో అరౌండ్, వాక్ అండ్ దెన్ అగైన్ కమ్ బ్యాక్. సంథింగ్ లైక్ దట్ థింగ్. సో, కాన్స్టెంట్‌గా కూర్చోవడం ఆల్సో ఇట్స్ నాట్ గుడ్. అండ్ నెక్స్ట్ థింగ్, వెరీ కామన్‌లీ అందరికీ తెలిసిందే, స్మోకింగ్ అవాయిడ్ చేయడం. ఎవరైనా తాగుతుంటే మీరు కూడా వాళ్ళకి దూరంగా ఉండడం, స్మోక్ చేసేవాళ్ళు. ఆల్కహాల్ కన్జంప్షన్, బికాస్ నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్. ఈవెన్ ఇఫ్ యూ టేకెన్ లెస్ ఆల్కహాల్, సోషల్ డ్రింకింగ్ అంటారు. కొంతమంది రెగ్యులర్‌గా డ్రింకింగ్ అంటారు. సోషల్ డ్రింకింగ్ అయినా రిస్కే, రెగ్యులర్ డ్రింకింగ్ అయినా రిస్కే. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, మీకు తక్కువ ఉంటుంది. బట్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో, అవాయిడింగ్ సచ్ థింగ్స్ అండ్ ప్రాక్టీసింగ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ కెన్ హెల్ప్ అస్ రెడ్యూసింగ్ క్యాన్సర్ రిస్క్. సో, డాక్టర్ గారు ఈ మధ్య ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గాని, కొన్ని స్టార్టప్‌లు గాని అసిడిక్ ఎన్విరాన్మెంట్‌లో సెల్ గ్రోత్ బావుంటది, క్యాన్సర్ గ్రోత్ బావుంటదని వాటెవర్ వి ఆర్ హియరింగ్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సైన్స్ ఏంటసలు? అసిడిక్ ఎన్విరాన్మెంట్, వాట్ దే బేసికలీ మీన్ ఇస్ ఇన్‌ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్. హుహు. సో, ఇన్‌ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది. హ్మ్. సో, ద సైన్స్ అండ్ లాజిక్ బిహైండ్ ఇస్ సౌండ్. హ్మ్. బట్ ఈ ఆల్కలైన్ వాటర్ అనేసి, అవనేసి, ఇవన్నీ ట్రై చేస్తారు కదా! సో, యూ కాంట్ టేక్ సమ్ ఆల్కలైన్ వాటర్ అండ్ సే మనకి బాడీలోని యాసిడ్ అంతా న్యూట్రలైజ్ అయిపోతుంది అనేసి. హ్మ్. బికాస్ దట్ ఈస్ నాట్, దేర్ ఈస్ నో సైన్స్ బిహైండ్ ఇట్. హ్మ్. దేర్ ఈస్ నో ఎవిడెన్స్ ప్రూవింగ్ దట్ థింగ్. సో, లైక్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఐ డోంట్ రికమెండ్. ఆల్కలైన్ వాటర్ తీసుకోండి, యాసిడిక్ తగ్గిపోతుంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతుంది, క్యాన్సర్ రాదు. బికాస్ యాజ్ ఆఫ్ నౌ దేర్ ఈస్ నో ప్రూఫ్. సో, ప్రూఫ్ లేకుండా సజెస్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో, ఒకసారి నేను ఆల్కలైన్ వాటరే తీసుకున్నాననుకోండి. హ్మ్. ఒక ఆల్కలీయే తీసుకున్నాననుకోండి, హ్మ్. యాంటాసిడే తీసుకున్నాననుకోండి, హ్మ్. కడుపులోకెళ్తది సార్. హ్మ్. కడుపులో యాసిడ్ ఉంటది. హ్మ్. మన ఎసిడిటీ తగ్గిపోద్దా సార్? యాసిడ్ జీరో అయిపోద్దా దానివలన? అలా జీరో అవ్వదు. అలా జీరో అవుతే వాట్ ఎవర్ ఫుడ్ మనం తీసుకున్నా డైజెస్ట్ కూడా అవ్వదు. హుహు. ఫుడ్ టు గెట్ డైజెస్టెడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఈస్ నీడెడ్. హుహు. అండ్ స్టమక్ ఎంత రిక్వైర్డ్ యాసిడ్ ఉంటుందో అంత ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది హుహు. న్యాచురల్‌గానే. సో, అది మనం కంప్లీట్‌గా జీరో అనేది ఎంత తాగినా అవన్నీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, దోస్ ఆర్ అగైన్ ఏమంటారు మిత్స్. ఓకే. మిత్స్‌లో వేసుకోవచ్చు వాటిల్ని. సో, మీరు ఆల్కలైన్ వాటర్ తాగినా, తాగపోయినా తాగకపోయినా కడుపులో యాసిడ్ హెచ్‌సిఎల్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ ఈజ్ ది సేమ్ పీహెచ్ సేమ్ అంటున్నారు మీరు. పీహెచ్. అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ సమ్ డిసీజ్. ఆ! ఏదో ఒక డిసీజ్, ఇది గ్యాస్ట్రినోమాలో అనే కొన్ని క్యాన్సర్‌లు ఉంటాయన్నమాట. హ్మ్. ఆ క్యాన్సర్‌లో ఈ యాసిడ్ అనేది ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. హుహు. అలా ఏమన్నా ప్రాబ్లమ్ అయితే తప్ప న్యాచురల్‌గా అయితే హౌ మచ్ బాడీ రిక్వైర్స్, స్టమక్ నోస్, స్టమక్ విల్ ప్రొడ్యూస్ దట్.
మీరు ఆల్కలీ ఏసినా, ఆల్కలీ వాటర్ ఏసినా, ఆల్కలైన్ వాటర్ ఏసినా ఇట్ విల్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నారు. అండర్ ఐడియల్ కండిషన్స్. అండర్ ఐడియల్ కండిషన్. సో డాక్టర్ గారు థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ టేకింగ్ టైమ్ సార్. మనం అనుకున్న దానికంటే చాలా స్ట్రెచ్ చేసి చాలా డీప్‌గా వెళ్ళాం. మా విద్యార్థులందరికీ, మా ప్రేక్షకులందరికీ గ్యారంటీగా నచ్చి ఇటువంటి డీప్ డైవ్ సెషన్స్ డాక్టర్స్‌తో ఇంకా చాలా చేస్తామని నేను ఆశిస్తున్నా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.